మొట్టమొదటి ప్రశ్న, వైఫ్ వద్దని బాధపడుతూ ఉంటే బాప్తిస్మం తీసుకోవచ్చా? కొంతకాలం వెయిట్ చేసి ఒప్పించి తీసుకోవాలా? అలవాట్లు మానకుండా బాప్తిస్మం తీసుకుంటే దేవుని ఉగ్రత ఉంటుందా? తీసుకొని మెల్లగా మానుకోవచ్చా? వాక్యానుసారంగా చెప్పగలరు. వైఫ్ వద్దని బాధపడుతూ ఉంటే బాప్తిస్మం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఇది ఆవిడ బాధకు సంబంధించింది కాదు, ఆవిడ సంతోషానికి సంబంధించింది కాదు, పక్కన వాళ్ళకి సంబంధమే లేని విషయం ఇది. వైఫ్ బాధపడుతుంటే స్నానం మానేస్తామా? స్నానం మానేయం కదా. బాప్తిస్మం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మం అంటే ఏదో వరలక్ష్మి వ్రతంలాగా పొద్దున్న సాయంకాలం దాకా చేరి దాన్ని నీళ్ళలో ముంచి లేపుతారు, అయిపోయింది. స్నానమైనా కనీసం 10 నిమిషాలు పడుతుంది, కానీ బాప్తిసానికి హార్డ్లీ 1 మినిట్ అంతే, అంతకు మించి ఏముండదు. దీనికి ఆవిడ ఏడ్చాల్సిన అవసరమే లేదు. మనమే నిమజ్జనం చేయట్లే, ఇక రాడు, అలా ముంచి అలా లేపుతాం. కాబట్టి భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకు ఏడుస్తుంది అన్నది మొదటి ప్రశ్న. ఒకవేళ ఈయనకేమైనా ఆయాసం ఉండి, హార్ట్ రిలేటెడ్ ఏమైనా జబ్బులుండి, ఆ చల్ల నీళ్ళలోకి వెళ్తే ఏమైనా అవుతుందేమో, ఫిట్స్ వస్తాయేమో అని ఏడిస్తే దానికి ఇంకో ప్రత్యామ్నాయాన్ని ఆలోచించవచ్చు. ఓకే, అప్పుడే ఫ్రెష్గా నీళ్ళు బట్టి కొంచెం వేడి నీళ్ళలో ఇవ్వచ్చు. కానీ బాప్తిసాన్ని ఎవరో ఏడుస్తున్నారనో నవ్వుతున్నారనో సంబంధం లేని విషయం. బాప్తిసం అన్నది మన వ్యక్తిగత విషయం. పిల్లలకు సంబంధం లేదు, భార్యకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు తెగిపడిపోయాయి, రక్తం పోతుంది. ఇప్పుడు భార్య ఏడుస్తూ ఉంటే హాస్పిటల్ మానేస్తారా? ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా అర్జెంటుగా అంబులెన్స్ కాల్ చేయాలి, వెళ్ళాలి. ఎందుకని? ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా. ఇది దానికి మించింది. బాప్తిసం అన్నది మన ఆత్మకు సంబంధించింది. ఎప్పుడు తెచ్చినా నరకానికి వెళ్తాం. కాబట్టి వెంటనే పాపక్షమాపణ పొందాలి. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి బాప్తిసం తీసుకోవాలి. ఇది ఎవరికీ సంబంధం లేని విషయం. అడగాలి, ఎందుకు ఏడుస్తున్నావు, నేను బాప్తిసం తీసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటి అని అడగాలి. తను రీజన్ చెప్పాలి కరెక్ట్గా ఎందుకు ఏడుస్తుందో. ఇకపోతే కొంతకాలం వెయిట్ చేసి ఒప్పించి తీసుకోవాలా? అస్సలు వెయిట్ చేయొద్దు, అసలు వెయిట్ చేయొద్దు. ఒప్పించడం ఏంటి ఇక్కడ? దేనికి ఒప్పిస్తున్నారు? తర్వాత అలవాట్లు మానకుండా బాప్తిసం తీసుకుంటే దేవుని ఉగ్రత ఉంటుందా? బాప్తిసం తీసుకునేదే అన్నీ మానుకున్నాను అని చెప్పడానికి. బాప్తిసం తీసుకునేదే అన్నీ మానుకున్నాను, ఇక నాకు ఈ జీవితం వద్దు, ఇక జీవితం క్రీస్తులోనే, ఇక అంతా ఆయనే అని చెప్పే బహిరంగ సాక్ష్యం అది. మానుకున్నానని చెప్పే సాక్ష్యం అది. తర్వాత తీసుకొని మెల్లగా మానుకోవచ్చా? ఒక్కసారి తీసుకున్న తర్వాత మానేదంటూ ఏముండదు. మెల్లగా ఎవరు మానరు, మెల్లగా పైకి వెళ్తుంది గ్రాఫ్. ఎందుకంటే గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఫస్ట్ సారి తప్పు చేసేటప్పుడు కొంచెం షివరింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఏమీ ఉండదు, పోతూ ఉంటుంది పైకి గ్రాఫ్. కాబట్టి అలా మెల్లగా మానేది అబద్ధం. తర్వాత వాక్యానుసారంగా చెప్పగలరు. ఇది వాక్యం దాకా వచ్చేది కాదు. ఓకే, వాక్యం దాకా వచ్చేంత డెప్త్ క్వశ్చన్ ఏం కాదు ఇది బేసిక్ క్వశ్చనే. తర్వాత వాక్యానుసారంగా చెప్పగలరు అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునాను బాప్తిసం పొందండి. మారు మనసు అంటే అంతకుముందు ఉన్న మనసు కంటే వేరే మనసు అని, మరో మనసు. ఇప్పుడు ఈ వ్యక్తి మనసు ఏంటి? చెడు అలవాట్లు. మరో మనసు అంటే అదే కదా మారు మనసు అంటే. ముందు మనసు కాదు కదా వాక్యానుసారంగా. ఇక పాప క్షమాపణ కోసం అంటే ఇంతవరకు నేను చేసింది పాపం అని అన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయరు, అక్కడే వదిలిపెట్టాలి, సమాధి చేయాలి. తర్వాత బాప్తిస్మం వలన సేమ్ రైటింగ్. ఇది కూడా బాప్తిస్మం వలన మాత్రమే దేవుణ్ణి చేరగలమా? అవును, ఎందుకంటే అది ఆజ్ఞ. అది ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మడము, నేను నమ్ముతున్నానని చెప్పే బాప్తిస్మం వెంటనే జరిగే ప్రక్రియలు. ఇప్పుడు నమ్మి వచ్చే సంవత్సరం బాప్తిసం కాదు, నమ్మి బాప్తిస్మము.
ఆ సువార్తని. నమ్ముతున్నా అని చెప్పడమే బాప్తిసం అంటే. ఖచ్చితంగా బాప్తిసం ఫిజికల్గా చేయవలసిన కార్యక్రమం అది. దేవుణ్ణి చేరగలమా అంటే అవును. ఆయన చెప్పింది చేస్తేనే ఆయన దగ్గరికి చేరగలం. ఆయన చెప్పింది చేయకుండా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం? వెళ్ళలేము. అలాగునైతే సిలువలో ప్రభువు ప్రక్కన ఉన్న దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా అంటే పోలిక చూడండి, దొంగ దగ్గరికి వెళ్ళిపోయాడు. సిలువలో ఉన్న దొంగ అప్పుడే చూశాడు యేసు ప్రభుని. అప్పుడే చూశాడు, ఫస్ట్ టైం చూశాడు. ఆయన సెల్లో ఉన్నాడు, ఆ ఖైదీగా ఉన్నాడు. ఈయన్ను దొంగగా చిత్రీకరించడానికి ఇద్దరు దొంగలు పట్టుకొచ్చారు. అప్పుడు చూశాడు ఈయన. అంతకుముందు యేసు ప్రభు గురించి తెలియదు. అప్పుడే చూశాడు. ఆ మొత్తం ట్రయల్ అంతట్లో, ఆ విచారణ అంతట్లో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఆయన మీద మోపుతున్న నేరారోపణ, ఆయన అనుభవిస్తున్న శ్రమలు, ఇవన్నీ చూస్తున్నాడు. అప్పటి క్లారిటీ వచ్చింది. చనిపోయేటప్పటికి జరుగుతున్న పరిస్థితులు కానీ, ఈయన మీద మోపిన నేరాలు కానీ, ఈయన చెబుతున్న మాటలు కానీ, ఈయన బిహేవియర్ కానీ కంప్లీట్ గుర్తుపట్టేశాడు. ఏది ఆ ఉదయం బహుశా 6 గంటల నుంచి, సిలువెక్కిన 9, ఓకే, ఉదయం 6 గంటల నుంచి బహుశా అప్పటి నుంచి చూశాడు. ఆఫ్టర్నూన్ 12 o'clockకి గుర్తుపట్టేశాడు. ఎందుకంటే 12 నుంచి 3 వరకు చీకటి కమ్మింది, ఎవరిని చూడలే. 12 నుంచి 3 వరకు చీకటి అయిపోయేటప్పటికి ఆయన లేడు. కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు చీకటి వెళ్ళిపోయింది, ఆయన లేడు. ఆ చీకటిలో దేవుని ఉగ్రత ఆయన భరించాడు. కాబట్టి 12కే గుర్తుపట్టేశాడు ఈయనే అని. మనకు అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఇకపోతే అది ఎక్సెప్షనల్ కేస్. అది అందరికి అప్లై అయ్యేది కాదు, ఎక్సెప్షనల్ కేస్. ఒకవేళ మీరు కూడా దొంగ అయి ఉండి, మీరు కూడా ఫస్ట్ టైం యేసు ప్రభువుని చూసి, మీరు కూడా సిలువ మీద ఉండి, అప్పుడు ఈ మాట అంటే చెల్లుతుంది. ఇన్ని ప్రసంగాలు విని ఎంత తెలిసి బాప్తిసం తీసుకున్న దానికి ఏంటి? కానీ అతనికి దేవుడు పరలోకానికి వస్తావు అన్నాడు. నమ్మితే వెళ్తామా? నమ్ముతున్నాను అన్నదే బాప్తిస్మం. నమ్ముతున్నాను అన్నదే బాప్తిస్మం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. రెండు వేరు కాదు. నమ్మడం లోపల ఉంటుంది, ఈ లోపల నమ్మాను అనేది బయట బాప్తిసం రూపంలో చూపెడతాం. అవి వెంటనే జరిగే కార్యక్రమాలు. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను నమ్ముతున్నానండి, కాకపోతే బాప్తిసం పెళ్ళైన తర్వాత తీసుకుంటాను, బాప్తిసం ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను, బాప్తిసం ఎప్పుడో తీసుకుంటాం అంటున్నాం. కాబట్టి మనం వీటికి అలవాటు పడ్డాం. కానీ ఒరిజినల్గా బాప్టిజం ఇంటెన్షన్ ఏంటంటే నమ్మి బాప్తిస్మము. పెంతెకోస్తు పండుగ దినాన ఆ రోజు ప్రసంగం విని వచ్చే సంవత్సరానికి బాప్తిజం తీసుకున్నారా? అతని వాక్యం విన్న వాళ్ళంతా అప్పుడే ఆన్ ది స్పాట్ తీసుకున్నారు. మీరు ఫిలిప్పు వాక్యం ప్రకటించాడు నపుంసకుడికి, వెంటనే బాప్తిజం అయిపోయింది. ఈ పౌలు ఈ జైలర్కి వాక్యం చెప్పాడు, వెంటనే అర్ధరాత్రి బాప్తిజం. వెంటనే జరిగే కార్యక్రమాలు అవి. మీకు యాంజియోగ్రామ్ తెలుసా? హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారు? యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చేసి, ఇప్పుడు యాంజియోగ్రామ్ చేశారనుకో, రిపోర్ట్ వచ్చింది 2 బ్లాక్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయని. ఓకే, బ్లాక్స్ ఉన్నాయి డాక్టర్ గారు, నేను వచ్చే వారం వచ్చి ఆపరేషన్ చేసుకుంటాడు, ఒప్పుకుంటాడా? యాంజియోగ్రామ్ అయిపోగానే హాఫ్ అన్ అవర్లో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోవాలి. ఏమో రేపటికి ఇంకా 2 బ్లాక్స్ వస్తాయేమో తెలియదు మనకి. యాంజియోగ్రాము వెంటనే ఆపరేషన్ ఎలాగుంటుందో, నమ్మడు బాప్తిజం 2 అంతే, వెంటనే జరగాల్సిన కార్యక్రమాలు అవి. కాబట్టి యేసు ప్రభువు చెప్పాడు ఈ మాట, నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అని. తర్వాత ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బైబిల్ని చదివేటప్పుడు పదాలను ఎలా తెలుసుకోవాలి, ఆ యొక్క పదాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఏమైనా బుక్స్ ఉంటే చెప్పండి బ్రదర్. అలాగే వచనం యొక్క అధ్యాయం, ఆ రచయిత రైటర్ ఏ ఉద్దేశంతో మనకు రాశారు, ఆ యొక్క రైటర్ భావజాలం ఏంటి, మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడని ఎగ్జాక్ట్గా ఎలా తెలుసుకోవాలి అంటే, మీకు ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర వైఎంసీఏ దగ్గర బైబుల్ బుక్ స్టోర్ ఉంది. వైఎంసీఏ కదా, వైఎంసీఏ దగ్గర బైబుల్ బుక్ స్టోర్ ఉంది. అక్కడ వెళ్ళండి. అక్కడ జస్ట్ 1 డే కేటాయించండి. అక్కడ వెళ్ళండి, ఉదయం నుంచి సాయంకాలం దాకా తిరగండి, ఏం కొనొద్దు. జస్ట్ ఏమున్నాయి అక్కడ, ఏం పుస్తకాలు ఉన్నాయి, జస్ట్ అలా తిరగండి, మొత్తం అంతా ఒక రౌండ్ వేయండి. సాయంకాలానికి మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎన్ని రకాల పుస్తకాలు ఉంటాయి, మనకు ఏది అర్థమవుతుంది, మనం ఏది కొనుక్కోవాలి అనే ఒక ఐడియా వస్తుంది మీకు.
ఫస్ట్ తిరగండి అంతే, ఏం కొనొద్దు. అలా ఏదో ఒక పుస్తకం మీకు నచ్చింది కదా తీసుకొని చదవండి. ఓకే, తర్వాత మళ్ళీ వెళ్ళండి, ఏదో ఒకటి కొనండి, చదవండి. అలా వెళ్తూ ఉండండి. ఈ పుస్తకం చదివేటప్పటికి నెక్స్ట్ ఏ పుస్తకం కొంటే బాగుంటుందో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. అలా ఒకానొక రోజుకి మీకు క్లారిటీ వస్తుంది. ఇది 1 డే ప్రాసెస్ కాదు, కొద్ది రోజులు పడుతుంది, టైం పడుతుంది దీనికి, ఒక్క రోజులో జరగదు. ఓకే, ఫస్ట్ వైఎంసీఏని విజిట్ చేయండి, ఒక్కరోజు ఖాళీ పెట్టుకొని. ఆ తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ తిరగండి, ఇవన్నీ అందులో తెలిసిపోతాయి. నేను యాక్చువల్గా 2011లో స్టార్ట్ చేశాను బైబిల్ చదవడం, బైబిల్ రిలేటెడ్ పుస్తకాలన్నీ. అయితే 2019లో ఛానల్ పెట్టిన తర్వాత వాటిని చెప్పే అవకాశం వచ్చింది నాకు. ఇప్పుడు చదివిన కాదు ఇవన్నీ, ఎప్పుడో చదువుకున్నవి. అయితే ఇప్పుడు అవకాశం వచ్చి మాట్లాడుతున్నాం వీటన్నిటిని. కాబట్టి పుస్తకాలను చదవండి, బైబిల్ బుక్ స్టోర్ని విజిట్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు తెలిసిన పాస్టర్ గారు సంవత్సర మొదటి నెల ఒక వాగ్దానం తీశారు, యెహెజ్కేలు 12:28. నా మాట ఇక ఆలస్యం కాదు, నేను పలికినది తప్పక నెరవేరుతుంది అని. ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటున్నారు, తెలపగలరు. బ్రాంచ్ కన్స్ట్రక్షన్ ప్లీజ్ సపోర్టర్స్ అని మొదటి దిన వృత్తాంతములు 29:5 కోట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? పూర్తిగా తప్పు. ఇదంతా ఆయన అనుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడు అనే కంటే ఆ వ్యక్తి కూడా తెలియదు వాస్తవానికి. ఎందుకంటే ఆ వ్యక్తి అలాంటి సంస్థలోనే ట్రైనింగ్ తీసుకుంటాడు, ఆయన తెలిసిందే ఆయన ప్రవర్తిస్తున్నాడు. తప్పిది. ఈ కన్స్ట్రక్షన్కి ఈ వచనాలకి సంబంధమే లేదు. మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఎవరైనా డబ్బు ఇవ్వండి అనడం వేరు, దానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని కూడా కలుషితం చేయడం వేరు. యోహాను సువార్తలో యేసు, నేను మీ పాదములు కడిగిన ప్రకారం మీరు ఒకరినొకరు కడగవలసినదే అన్నారు కదా. మనము ఈ రోజుల్లో ఇలా చేయాలా? యేసుప్రభు అక్కడ పాదాలు కడిగింది మనల్ని చేయమని కాదు. నేను బోధకుడిని, గురువుని కాబట్టి నేనే మీ పాదాలు కడుగుతుంటే మీరు కూడా ఒకరినొకడు ఇలా చేయాలి అంటే కడగమని కదా అంటున్నది. ఒకరికొకడు లోబడండి, ఇలా తగ్గించుకోండి. యేసుప్రభు రాజ్యం ఏంటంటే అందరి పాదాలు కడగడం, అందరికంటే ఎక్కువ పోస్ట్. అది గర్వానికి చోటు లేదు, అధికారం చెలాయించడానికి చోటు లేదు. దాన్ని నేర్పించడానికి, తగ్గింపును నేర్పించడానికి యేసుప్రభు చేసినటువంటి కార్యం అది. అంతేగాని కడగమని కాదు. ఇప్పుడు చాలామంది ఇదే చేస్తున్నారు, పాదాలు కడుగుతున్నారు. మొన్న ఒక క్లిప్పింగ్ వచ్చింది, ఈ ఎవరో ఒక ఆయన చర్చిలో వ్యక్తులకి పాదాలు కడుగుతుంటే వాళ్ళు ఇలా గుండెలు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఒక క్లిప్పింగ్ చూశాను నేను. ఎవరైనా పాలసన్ రాజు అంట ఆయన పేరు. మరి ఎందుకు ఆయన అలా కడుగుతున్నాడో, వాళ్ళు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారో, ఆయన ఆ పాదాలు కడిగి అలా ముద్దు పెట్టుకున్నాడు ఆయన కాళ్ళని. ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టాడు, ఆయన కాళ్ళు కడిగి తుడుస్తూ ఉండి ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు ఆయన పాదాలను. ఆయన ముద్దు పెట్టుకోగానే ఆయన గుండెలు బాదుకుంటున్నాడు, తల బాదుకుంటున్నాడు. ఇంకొకరికి అడుగుతుంటే ఆయన కూడా గుండెలు బాదుకుంటున్నాడు. ఎందుకు అలా చేస్తున్నారు? యేసుప్రభు చెప్పింది ఏంటి? తగ్గింపు అని. ఆయన పాదాలకు ముద్దు పెట్టడం ఏంటి? కాబట్టి ఏంటంటే బైబిల్లో ఉన్నదాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడం ఇది. యేసుప్రభు అలా కడగమని చెప్పలేదు. తర్వాత, ఒక రక్షింపబడిన కుటుంబంలో పిల్లలు మళ్ళీ లోకంలో పడిపోతే తల్లిదండ్రులు వారిని సరిచేయాల్సింది పోయి వారితో పాటు సినిమా చూస్తూ ఉండడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చూస్తున్నారంటే వాళ్ళు రక్షించబడిన కుటుంబం ఎందుకు అవుతుంది? వాళ్ళతో పాటు వీళ్ళు సినిమా చూస్తున్నారంటే రక్షించబడిన కుటుంబం కాదు అది, చర్చికి వెళ్తున్న కుటుంబం. మీకు రక్షణకు చర్చికి తేడా తెలియనట్టుంది. చర్చికి ఎవడైనా పోవచ్చు, చర్చికి పోవడం అలవాటై ఉండొచ్చు. చర్చికి వెళ్ళిన వాళ్ళంతా రక్షించబడినట్టు కాదు. రక్షించబడిన వాడికి సినిమా నచ్చదు, అందులో ఏమి ఉండదు వాడు ఎంజాయ్ చేయడానికి. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. ఫస్ట్ ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఆ పిల్లలని ఎలా తిరిగి సరిచేయాలి? చూసే మూవీస్, యానిమేటెడ్, బయోగ్రఫీ టైప్స్ లాంటి మూవీస్ అయితే ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ్యంలో వాక్యం లేదు, వాక్యం ప్రకటించబడలే.
వీళ్ళు సినిమాకి వెళ్తున్నారంటే వీళ్ళగా తప్పు పట్టాల్సి ఉంది. వీళ్ళకి బైబిల్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు, చూసావా? అది తప్పు. వాళ్ళు ఏం చేస్తారు దానికి? ఇప్పుడు సినిమా అన్నది ఒక బలమైన మాధ్యమం. అది ఏ విషయాన్నైనా ఎంత కన్విన్సింగ్గా తీసుకొస్తుందంటే, ఎలాంటిదైనా సరే, అది తప్పైనా సరే కన్విన్సింగ్గా ఉంటుంది మనకి. ఒక సినిమా తీసేదానికి ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తారంటే వాళ్ళు హైలీ టాలెంటెడ్ ఉంటారు. అంతమంది కలిసి ఒక దాన్ని తయారు చేసి వదులుతారు. సో దాన్ని రిజెక్ట్ చేయడానికి, దాన్ని వద్దు అనడానికి, దానికి మించింది ఏదో దొరకాలి వీడికి. ఒకదాన్ని మనం వద్దు అనుకోవాలంటే దానికి మించింది ఇంకొకటి ఉండాలి మన దగ్గర. దానికి మించింది లేదనుకో, అదే బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాడిని సినిమా మానిపించాలన్నది మన కాన్సెప్ట్ కాదు. సినిమాకు మించింది వాడికి చూపించాలి, అది మనకు కావాలి. వాడు మొదట దేవుడు అర్థమైతే, వాక్యం అర్థమైతే, బైబిల్ అర్థమైతే వాడు అటువైపు చూడలేడు, చూసినా దాన్ని ఎంజాయ్ చేయలేడు. నేనున్నాను, గతంలో సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నాకు సినిమా చూడాలనే ఆ మూడు ఇంట్రెస్ట్ లేదు, బుద్ధి పుట్టదు. అంటే అందులో ఏమి నేర్చుకోవాలో, అంటే ఒకప్పుడు నవ్వినటువంటి జోక్ ఇప్పుడు నాకు జోకులాగా అనిపించట్లే. ఏంటి దీనికి కూడా నవ్వాను అప్పట్లో అనిపించేది. అంటే నిజంగానే అందులో ఎంజాయ్ పోయింది. నా ఇంట్రెస్ట్ అన్నది ఇంకొక దానివైపు మళ్ళింది. ఇందులో గొప్పతనం అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇంకొక దగ్గర ఇంట్రెస్ట్ చూపించకుండా ఇది మాను అంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? ఆల్టర్నేట్ చూపించాలి కదా. అది నేను అంటున్నా, వాడిని చర్చికి, వాడిని సినిమాకు మాన్పించడం మన గురి కాదు. వాడికి దేవుని పరిచయం చేయడం, అప్పుడు వాడే మానేస్తాడు. తర్వాత కొరియన్, చైనీస్, బీటీఎస్ మూవీస్ సిరీస్ చూడడం కరెక్టా రాంగా? పబ్జీ ఆడడం కరెక్టా రాంగా? జస్ట్ ఫర్ మైండ్ రిలాక్సేషన్. ఓకే, చూసారా ఈ వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. అంటే ఎక్కడ నేను నో అంటాను అని జస్ట్ ఫర్ మైండ్ రిలాక్సేషన్ పెట్టాడు. ఎందుకంటే నో అనొద్దు ప్లీజ్ అనేటట్టుగా. సో ఇప్పుడు ఈ పర్సన్కి నేను నో చెప్పినా చూస్తాడు, ఎస్ చెప్పినా చూస్తాడు. ఎందుకంటే ఈ పర్సన్కి ఇక వేరే తెలీదు. ఆ మైండ్ రిలాక్సేషన్ కోసం ఇవే ఆ వ్యక్తి డిపెండ్ అయి ఉన్నాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తికి మానవన్న మాండు చూడమంటే ఇంకా డబుల్ చూస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి సువార్త అందలేదు, అది విషయం, అది బాధాకరమైన విషయం. ఓకే, కాబట్టి ప్రాబ్లం ఏంటంటే సువార్త అందలేదు. కాకపోతే చర్చికి వెళ్తున్నాడు కాబట్టి సినిమా మానాలి చెప్తున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకు వెళ్ళాలన్నా వద్దా అనేటట్టుగా ఎవరైనా ఓకే అంటారేమో అని ఆ సపోర్ట్ కోసం ప్రయాసపడుతున్నాడు. తప్పు ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తికి చర్చికి వెళ్ళినా సరే బైబిల్ గురించి, దేవుని గురించి చెప్పకపోవడం. నాకెవరు చెప్పలేదు సినిమా మానమని, నేనే మానేశాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. మానేశాను కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కొన్ని సినిమాలు చూశాను కదా, బాగా నవ్వుకున్నాను కదా. ఇప్పుడు చూస్తే ఏంటి దీనికి కూడా నవ్వాను అప్పుడు అనిపిస్తుంది. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అన్నవి పెరిగాయి. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, హౌ కెన్ యూ లాఫ్ వేర్ గాడ్ వీప్స్ అన్నాడు. అంటే దేవుడు ఎక్కడైతే ఏడుస్తున్నాడో అక్కడ నువ్వు ఎలా నవ్వుతావు అని ఒక మాట విన్నాను. అప్పటి నుంచి పోయింది అది. అవును కదా, ఈ జోకి దేవుడు నవ్వుతాడా? నవ్వుడు కదా, నేను ఎందుకు నవ్వుతున్నాను అనేటట్టు అయిపోయింది ప్రాణం. హౌ కెన్ యూ లాఫ్ వేర్ గాడ్ వీప్స్ అంటే దేవుడు బాధపడే చోట నువ్వెలా నవ్వుతావు, అది గుర్తొస్తుంది నాకు. ఓకే, ఆ సినిమా చూసే టైంలో ఇంకేదైనా బైబిల్ సంబంధించి చదువు, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నీకై నువ్వు వద్దనుకుంటావు. నేను మానమంటేనో కొనసాగమంటేనో మార్పు రాదు. నీకు అది రియలైజేషన్ రావాలి, టైం పడుతుంది. దానికి ముందు దేవునితో గడుపు, ఖచ్చితంగా వస్తుంది అది. అంతే. మా అక్క 12 ఏళ్ల క్రితం టీపీఎం మినిస్ట్రీలో పూర్తి సమయం సేవలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు మొదట చిన్నగా జలుబు, దగ్గు వచ్చింది. ఆ సమయంలో మందులు వేసుంటే తగ్గిపోయేవి. కానీ టీపీఎం వాళ్ళు మందులు వాడొద్దు, దేవుడు స్వస్థత చేస్తాడు అని చెప్పడంతో మా అక్క మందులు వేయలేదు. దాంతో ఆమె 6 నెలలు చాలా బాధపడి చివరికి మరణించింది. దీన్ని ఎలా చూడాలి? మెడిసిన్ వాడకూడదా? సొంత ఫ్యామిలీని కలవకూడదా? వెరీ గుడ్. అసలు ఇది ప్రశ్న. అంటే ఇది టీపీఎం అనేది ఎంతమంది తెలుసు మీకు? ది పెంతెకోస్త్ మిషన్. వెరీ డేంజరస్
సెక్ట్, శాఖ, వెరీ డేంజరస్, పాయిజనస్. అది ఈరోజు క్రైస్తవ్యం ఇంత భ్రష్టు పట్టడానికి అదే రీజను. టీపీఎం అంటారు దాన్ని, లేకపోతే ఇంకేమంటారు అబ్బా, శ్రీలంకలో స్టార్ట్ అయిందో మరి కేరళలో స్టార్ట్ అయింది, అది ప్రస్తుతానికి చెన్నైలో ఉంటుంది. అది ఆ టీపీఎం నుంచి వచ్చిన వ్యక్తే హోసన్న, ఏసన్ గారు ఉన్నారు కదా, ఆయన అక్కడి నుంచి వచ్చి పేరు మార్చాడు. పెంతెకోస్తు తల్లి, అది పెంతెకోస్తు అన్నిటికీ తల్లి లాంటిది. పెంతెకోస్తు 5 డినామినేషన్ ఉన్నాయి పెంతెకోస్తులు, మరలా కొంచెం మోడిఫై చేసుకొని. వీళ్ళందరూ కూడా ఆ టీపీఎం నుంచి వచ్చినటువంటి భావజాలం ఇదంతా. సింపుల్ చెప్పాలంటే వీళ్ళు ఒక విధమైన ఉన్మాదంతో నిండిపోయి ఉంటారు. ఉన్మాదం, ఒక విధమైన ఉన్మాదం. వాళ్ళకు స్వతహాగా తెలీదు, చెబితే వినరు. చెబితే వినరు అనేకంటే కూడా చెప్పే దగ్గర ఉండరు, చెప్తే వినరు. మనం చెప్తే కాదు, యేసు ప్రభు చెప్పినా వినరు వాళ్ళు. మనం చెప్తే వినకపోతే పెద్దగా ఫీల్ అయ్యేది లేదు, యేసు ప్రభు చెప్పినా వినరు వాళ్ళు. అంత మూఢత్వంతో నిండిపోయి ఉంటారు. హతసాక్షులు అంటే మనం ఎవరిని అంటామంటే, ఎవరైతే దేవుని కోసం చనిపోతారో, చంపబడతారో వాళ్ళను హతసాక్షులు అంటాం. కానీ వాళ్ళు ఎవరిని అంటారో తెలుసా? రోగం వచ్చిన తర్వాత మెడిసిన్ వేసుకుంటే వాడికి విశ్వాసం తక్కువ. రోగం వచ్చింది, మెడిసిన్ వేసుకుంటే వాడికి విశ్వాసం తక్కువ. ఎందుకంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ఉంది కదా. కాబట్టి విశ్వాసమే స్వస్థపరచాలి. నువ్వు మెడిసిన్ తీసుకున్నా అంటే విశ్వాసం లేదు నీకు, అల్ప విశ్వాసి. అలా రోగం వచ్చింది, కాలేదో బాగలేదు, మొత్తం రక్తము చీమ అంతా పోతూ ఉంది, అయినా సరే ప్రార్థన చేస్తూనే ఉంటారు. పోతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా? అసలు అక్క ఫెయిత్ చూసావా, అక్క మూర్ఖత్వం చూసావా అనరు వాళ్ళు. అక్క ఫెయిత్ చూసావా, ఎంత బ్లడ్ లాస్ అవుతున్నా సరే అలాగే ప్రార్థన చేస్తుంది. అలా ఏంటంటే దాన్ని ఎక్కువ చేసుకొని చచ్చిపోతారు కదా. అప్పుడు ఆవిడ హతసాక్షి. ఎందుకు చచ్చిపోయింది ఇంతగా? ఆవిడ మూర్ఖత్వంతో చచ్చిపోయింది. కానీ ఏమన్నారు ఆవిడ్ని? హతసాక్షి అంటారు. అంత మూర్ఖులను. మెడిసిన్ తీసుకోరు, పెళ్ళి చేసుకోరు. ఓకే, పెళ్ళి చేసుకోరు. ఏం చేస్తారు అంటే, ఉదాహరణకి ఒక భార్యాభర్తలు మేము సేవకు సమర్పించుకుంటున్నాము అని వెళ్ళారనుకో, అప్పుడేం చేస్తారు? వాళ్ళిద్దరిని విడదీస్తారు. విడదీసి ఈయన్ని పట్టుకుని వెళ్ళి ముంబైలోనో, ఈయన పట్టుకొచ్చి చెన్నైలో పడేస్తారు. జీవితంలో వీళ్ళిద్దరూ చూసుకునేదానికి లేదు. ఇక పొరపాటున చూసుకోరు. పొరపాటున ఎప్పుడో ఒకసారి పొరపాటున కనబడ్డారు అనుకో, ఏమే బాగుండావా అనకూడదు, సిస్టర్ బాగున్నావా అనాలి, బ్రదర్ బాగున్నావా అనాలి. ఓకే, అంత శాడిస్టులు. ఓకే, పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఇలాగ ఉంటాయి. పెళ్ళి కాని వాళ్ళు ఇవాళ పెళ్ళి లేదు. ఇక భయంకరమైన విషయం ఏంటంటే, హోమోసెక్షువల్స్ ఉంటారు అందులో ఎక్కువ. ఎందుకని? పబ్లిక్లో మాకు పెళ్ళొద్దు అని డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత కొద్దికాలం బాగానే ఉంటుంది, ఆ తర్వాత బేర్ చేయలేరు. నేను చూసింది ఏంటంటే, ఒక టీపీఎం మినిస్ట్రీకి వెళ్ళాను, తెలియకుండా పిలిచారు నన్ను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే, ఒక చర్చికి ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన పెళ్ళి కాదు, ఆయనకు హెల్పర్స్గా 2 లేడీస్ని ఇస్తారు. ఇదేదో బాగుంది కదా. ఒక పాస్టరు ఆయనకు హెల్పర్స్గా ఎవరిని ఇస్తారు? 2 లేడీస్ని ఇస్తారు. అంటే ఆయనకు భోజనం వండి పెట్టేదానికి, బట్టలు ఉతికేదానికి, లేదా ప్రార్థనలు ఏకీభవించడం, మొత్తం అంతా వాళ్ళ ముగ్గురు ఒక ఇంట్లో ఉంటారు, ఒక క్వార్టర్లో ఉంటారు వాళ్ళు ముగ్గురు. ఏం జరుగుతుంది ఇమేజిన్ చేయండి. కానీ వీళ్ళు ముగ్గురు పెళ్లి చేసుకోరు. ఇది పరిస్థితి. ఇకపోతే వాళ్ళ డ్రెస్ ఏంటంటే వైట్ డ్రెస్ తప్ప ఇంకోటి ఏది వేసుకోరు. నాకు వచ్చేప్పుడు 2 జతలు ఇచ్చారు, 2 వైట్ డ్రెస్సులు ఇచ్చారు. ప్యాంటు షర్టు వైట్ 2 ఇచ్చారు. అంటే అదొక శాడిజం. మా దగ్గరకు వచ్చినప్పుడు వైటే వేసుకోవాలి అనేటట్టుగా. అలా ఏంటంటే టీపీఎం అనేది ఒక ఉన్మాదంతో కూడుకున్నది. మీరు ఈసారి గమనించండి, హోసన్న మినిస్ట్రీలో ఎక్కువ శాతం తెల్ల డ్రెస్సులు కనపడతాయి మీకు. ఓకే,
ఈసారి గమనించండి, ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఫ్రంట్ లైన్లో కూర్చోంటారు. 1, 2, 3 లైన్లో ఫ్రంట్ లైన్లో కూర్చోంటారు. ఈసారి గమనించండి, హోసన్నా మినిస్ట్రీ సాంగ్లో ఎక్కువ సార్లు మీకు నూతన యెరూషలేము, సియోన్ అనే పదాలు వినపడుతుంటాయి. వాళ్ళ పాటల్లో పదాలు నూతన యెరూషలేము, సియోను అనే పదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి తెలుసా మీకు అవి? అంటే నూతన యెరూషలేము అనేది ఒక స్టేజ్ పరలోకంలో, ఒక ఫ్లోర్ అనుకో. ఉదాహరణకి సియోన్ అనేది ఇంకొక ఫ్లోర్ అనుకో. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక ఫ్లోర్కి వెళ్తారు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఈ టైపు బిలీఫ్ వాళ్ళది. ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాడి చేత బాప్తీసం తీసుకోరు, వాడు బాప్తీసం ఇచ్చేదానికి అర్హుడు కాదు. అక్కడ పెళ్లి చేసుకుని వాడే బాప్తీసం ఇవ్వాలి. ఇవన్నీ టీపీఎంలో ఉండే దరిద్రాలు. వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటంటే ఇంతవరకు చొక్కా వేసుకుంటారు, అది జాకెట్ కాదు, షర్టు కాదు, ఇక్కడ దాకా ఉంటుంది. మీరు చూసారు లేదో? నెక్స్ట్ కింద లుంగి కట్టుకుంటారు. అదో డిఫరెంట్ స్టైలు, డిఫరెంట్ కల్చరు. వాళ్ళతో కనుక మీరు ఒక అర్ధగంట మాట్లాడితే వాళ్ళు మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతారు. నిజం. రీజను, లాజిక్ ఏమీ ఉండదు. నేను అడిగాను, బాప్తిస్మం ఎందుకని పెళ్ళి చేసుకోని వాళ్ళే ఇవ్వాలి అని అడిగాను. ఆయన చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అన్నాడు కదా అన్నాడు. అవును అన్నాడు. అందులో మ్యారేజ్ గురించి ఎక్కడుందంటే అక్కడే పొరపాటు పడ్డావు. నక్కలకు బొరియలు ఉన్నాయంటే ఆడనక్క మగనక్క ఉంటుంది, ఆకాశ పక్షులు గూరున్నాయంటే ఆడ మగ ఉంటుంది. యేసు ప్రభువుకి లేదు అంటే నాకు పెళ్లి కాలేదు అన్నాడు ఆయన అన్నాడు. అంత అర్థం ఉందంట అందులో. ఇలాంటివి చాలా కళాఖండాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి 2, 3 వినేటప్పటికీ ఏమైనా పర్లేదు, చంపేసి జైలుకి వెళ్దాం అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు టీపీఎంకి వెళ్ళాలి అని అనిపిస్తే కనుక బెటర్ మీకు దగ్గరలో గంగమ్మ గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి. సీరియస్ చెప్తున్నాను. టీపీఎంకి కానీ పెంతెకోస్తు కానీ మీరు వెళ్ళే పరిస్థితి వస్తే గంగమ్మ గుడికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏదో ఒక రోజు మారుతారు అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే మారరు. అది విషయం. అంత దారుణంగా ఉంటాయి అక్కడ. అందుకని తను చనిపోయింది. జలుబు దగ్గు వచ్చిందంట. ఏమైంది? చనిపోయింది. మెడిసిన్ ఎవరో. మెడిసిన్ వేసుకుంటే విశ్వాసం లేదు నీకు, భక్తి లేదు నీకు, ఏదో పాపం చేస్తున్నావు అనేటట్టు వాళ్ళు ఇచ్చే ఆ బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది కదా, చాలా కష్టం. ఆ మెడిసిన్ తీసుకోకుండా వీళ్ళు ఎంత ప్రయాసపడుతుంటే, ఎంత ఇబ్బంది పడుతుంటే అంత గొప్పగా మాట్లాడతారు. అసలు ఆ ఫెయిత్ చూసావా, ఆ ఫెయిత్ చూసావా అని అలా చంపేస్తారు. ఆ మధ్య టీపీఎం సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఒక పెద్ద పాస్టర్ అమ్మ కొత్తగా పాస్టర్ ట్రైన్కి వచ్చిన ఇంకో పాస్టర్ అమ్మని రేప్ చేసిందని. అది వాళ్ళ పరిస్థితి. లైంగిక దుర్నీతి విపరీతంగా ఉంటుంది. ఓకే, దయచేసి టీపీఎంకి ఎవరు పంపించకండి. ప్రైజ్లాడన్నా సంఘంలో సాక్ష్యాలు చెప్పవచ్చా? పొరపాటును కూడా చెప్పకండి. సంఘాల్లో సాక్ష్యాలు చెప్పకండి. ఎందుకంటే మీ సాక్ష్యం ఇంకొక వ్యక్తిని మారిస్తే అంతమించిన భ్రష్టత్వం ఇంకొకటి లేదు. నా సాక్ష్యం మిమ్మల్ని మార్చకూడదు, మీ సాక్ష్యం నన్ను మార్చకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ సువార్త మాత్రమే మనల్ని మార్చాలి. ఇకపోతే సాక్ష్యం అనేది నన్ను గురించి పక్కనోడు చెప్పేది, నా గురించి నేను చెప్పుకునేది సోదే అంటారు దాన్ని. నా గురించి నేను చెప్పుకున్నాక సాక్ష్యం కాదు అది. సాక్ష్యం అంటే నన్ను గురించి పక్కనోడు చెప్పాలి. అయినా ఈ పుల్పీట్ అన్నది దేనికి ఇవ్వబడింది? వాక్యాన్ని వివరించుకోవడానికి, క్రీస్తుని గురించి అర్థం చేసుకోవడానికి, మనల్ని గురించి చెప్పుకోవడానికి కాదు. అయినా సాక్ష్యం చర్చిలో ఎందుకు చెప్పాలి? సమాజంలో చెప్పాలి, బయట వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ ఎందుకు చెప్పడం? అందరూ వేసుకున్నాము కానీ లోపలికి వచ్చారు. ఇక్కడ ఎందుకు చెప్పడం? అందరూ లోపలికి వచ్చారు, వేసుకొని నమ్ముకున్నారు. వీళ్ళకి వాక్యం చెప్పాలి. సాక్ష్యాన్ని బయట చెప్పు. ఏది అవసరం అనిపిస్తే చెప్పు, ఊరికే అదే పనిగా మాట్లాడొద్దు. కాబట్టి సాక్ష్యం చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు అది. తర్వాత ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వేరోషు అండ్ దానియేలు సింహభూమిలో వేయించిన దర్యావేషు రాజు యొక్క తండ్రి ఒక్కరేనా?
కాదు. వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్తేరు గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా దూరం ఉంది. ఇద్దరు ఒకటి కాదు. వాళ్ళు వేరు వేరు. ఈ రాజుల పేర్లు ఏంటంటే రిపీట్ అవుతూ ఉంటాయి. దర్యావేషు 1, దర్యావేషు 2, అహష్వేరోషు 1, 2 అలా ఉంటాయి. ఒక్కరు కాదు తండ్రి కొడుకులు కాదు అని చెప్తున్నా. అదే కదా ఇక్కడ రాసింది, తండ్రి కొడుకులు కాదు. బైబిల్లో ఇద్దరు యెహోవాలు ఉన్నట్టు కొన్ని వచనాలు నాకు తెలిసినవి. అవి ఆదికాండము. ఓకే, హోషేయ 1:67 ఈ వచనంలో ఇద్దరు యెహోవాలు ఉన్నారా? క్లారిటీ ఇవ్వండి. ఓకే, పాత నిబంధనలో యెహోవా పేరుతో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత ఉంటుంది. ఓకే, పాత నిబంధనలో యెహోవా పేరుతో యేసు ప్రభు ప్రత్యక్షత ఉంటుంది. దాన్ని థియోఫనీ లేదా క్రిస్టోఫనీ అని పిలుస్తారు. పాత నిబంధనలో మనం చూసేటువంటి చాలా సందర్భాల్లో యేసు ప్రభుని గురించే మనం చూసేది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేశారు. ఎవరికి? యెహోవాకి. మనం యోహాను సువార్త 12వ అధ్యాయం ఏం చూస్తామంటే యెషయా చూసింది యేసు ప్రభుని అని రాస్తాడు యోహాను. ఓకే, యెహోవా అనే పేరుతో యేసు ప్రభు కనపడతాడు పాత నిబంధన అంతట్లో చాలా మట్టుకు. ఈ కొన్ని సందర్భాల్లోనే కాదు. దాన్ని థియోఫనీ లేదా క్రిస్టోఫనీ అని అంటారు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచూ ఉండెను. మీకా గ్రంథంలో రాయబడుతుంది. ఓకే, తర్వాత యేసు రాకముందు ఉన్న అన్ని జనులు పరలోకం వెళ్ళేవారు ఉన్నారా? యేసు ప్రభు రాకముందు కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత కానీ యేసు ప్రభుని నమ్మకపోతే పరలోకం లేదు. యేసు ప్రభు రాకముందు ఎలా నమ్ముతారు? ధర్మశాస్త్రం అనేది యేసు ప్రభు ఛాయ, నీడ. ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నామంటే యేసు ప్రభుని నమ్ముతున్నాం అని అర్థం. ధర్మశాస్త్రం నెరవేర్పు యేసు ప్రభు. ఓకే, ఉదాహరణకి నేను ఇక్కడ నిలబడుకున్నాను అనుకో, అక్కడ నా నీడ పడింది అనుకో, ఆ నీడలో ఒక అబ్బాయి ఉన్నాడు ఉదాహరణకి, నా ప్రొటెక్షన్లో ఉన్నట్టే. ఓకే, నేను కనపడాల్సిన అక్కర్లేదు, నా ప్రొటెక్షన్లోనే ఉన్నాడు. ధర్మశాస్త్రం అనేది యేసు ప్రభు ఛాయ, నీడ. అయితే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పటికి 2000 సంవత్సరాలు పట్టింది. అప్పటికి ధర్మశాస్త్రం కింద ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన దగ్గర ఉన్నట్టే. పాత నిబంధనలో బలిపీఠం ఉందా? అదే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర సంబంధ బలులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమే. కాబట్టి పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా అటు ధర్మశాస్త్రం కిందకి రావాలి లేదా యేసు ప్రభు దగ్గరికి రావాలి, లేకపోతే రక్షణ లేదు. తర్వాత మత్తయి 21:40లో యేసు ప్రభు ఆ కాపులను ఏమి చేయననెను. మార్కు 12లో ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును అన్నారు. ఇంతకీ వారిని ఏమి చేయనని యేసు ప్రభు చెప్పారు. వింటున్న వాళ్ళు చెప్పారా? యేసు ప్రభు ఆ కాపులను ఏమి చేయననెను. 21:40 చూడండి, మత్తయి సువార్త 21:40. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట ఉత్తకించునని ఆయన చెప్పారు. అంత స్పష్టంగా ఉంది కదా, వాళ్ళని సంహరించమని చెప్పి ఉంది. అది ఉపమానంలో అది ఏం చేస్తారు? ఒక యజమాని కాపుకి ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా దాన్ని మెయింటైన్ చేయకపోతే ఏం చేస్తాడు అనే దానికి ఆయన చెప్పిన ఉపమానం అది. అంతేగాని క్రీస్తు ఎవరిని అలా హాని చేయలేదు. తర్వాత భార్య లోక స్నేహంలోకి వెళ్ళి తన భర్తను బాధ పెట్టాక తన తప్పును ఒప్పుకొని దేవునిలోకి కనెక్ట్ అవుతున్నప్పుడు తనను భర్త క్షమించి రెండవ ఛాన్స్ ఇవ్వచ్చా, లేక తన తప్పును బట్టి బాధపడుతూ తనను నమ్మకుండా దూరం పెట్టాలా? బైబిల్ మనకి క్షమించడం నేర్పించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం అనే తన వధువు కోసం పవిత్రపరచడానికి 5వ అధ్యాయం 25 నుంచి నేను చదివినిపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను
అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు అని వ్రాయబడింది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, ఆ ముడత మచ్చ కలంకం తీసివేయడానికి అని వ్రాయబడింది. ఇప్పుడు చెప్పండి, మనం భార్యను ప్రేమిస్తే తనని క్షమించి రెండవ అవకాశం ఇవ్వాలి. యేసు పేతురు అడుగుతాడు, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి? తప్పు చేశాడు క్షమించమన్నాడు, తప్పు చేశాడు క్షమించమన్నాడు, ఎన్నిసార్లు అన్నాడు. 7 సార్లు అన్నాడు. యేసు ఏమన్నాడు? 70 times 7 అన్నాడు, 77 సార్లు అన్నాడు. అంటే 78వసారి అంతేనా దాని అర్థం? 7 కాదు 77 అంటే దాని అర్థం క్షమిస్తూనే ఉండు అని. ఎవరిని? సహోదరుణ్ణి. మరి భార్యని? సహోదరుడి కంటే భార్య ఇంకా కొంచెం దగ్గరే కదా. సో ఇది ప్రేమకు సంబంధించింది. మనమంతా ఇంపర్ఫెక్ట్ పీపుల్. అంతే, పాపం చేసేవాడు నిజంగా ప్రేమించలేడు. మనమంతా పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్ట్. కాబట్టి క్షమిద్దాం. ఓకే, క్షమిద్దాం. దూరం పెట్టండి కాదు, క్షమించాలి. ఎందుకంటే మనం కూడా తప్పులు చేసిన వాళ్ళమే కదా, మనమే మంచి వాళ్ళం కాదు కదా. కాకపోతే తన తప్పు బయటపడింది, మన తప్పు ఇంకా బయటపడినా తనేం చేయలేదు. భర్త తప్పు బయటపడినా తనేం చేయలేదు, కానీ భార్య తప్పు బయటపడితే ఇంకొకలాగా ఉన్న ట్రీట్మెంట్ కదా. కాబట్టి క్షమిద్దాం, క్షమించాలి. యేసు మనకు నేర్పించిందే క్షమించడం. కళలకు దర్శనాలకు ఉన్న తేడా ఏమిటి? కళలు వస్తే ఏం చేయాలి? అసలు కళలు ఎందుకు వస్తాయి? వెరీ గుడ్. కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది, దర్శనం అంటే మేలుకొని ఉన్నప్పుడు వచ్చేది. కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది, దర్శనం అంటే మేలుకొని ఉన్నప్పుడు కనిపించేది ఎదురుగా, దాని దర్శనం అంటారు. ఇకపోతే కళలు వస్తే ఏం చేయాలి? ఓకే, కళలు వస్తే ఎంజాయ్ చేయాలి. ఓకే, మనం చేయలేనివి కళలో వస్తాయి. ఏంటి, ఫ్రీగానే వస్తాయి కదా. నాకు కళలు అంటే బాగా ఇష్టం, కళలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తాను. కళ్ళు వస్తే ఏం చేస్తారు? ఎంజాయ్ చేయండి. ఒకవేళ పేడ కళ్ళు అయితే లేచి నీళ్ళు తాగి మరలా పడుకోండి, అంటే చచ్చిపోయినట్టు అవి నేను అంటున్నది. సో కళలకు మనం చేసేది ఏం లేదు. ఇకపోతే అసలు కళలు ఎందుకు వస్తాయంటే మనం కొన్ని ఆలోచిస్తాం కదా, మన సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని జ్ఞాపకాలు ఉండిపోతాయి కదా. మనం మగతగా నిద్రపోతున్నప్పుడు మన మెదడు మరొకసారి వాటిని గుర్తుకు తెచ్చుకునేటప్పుడు వాటికి పాత్రలను ఆపాదించి మన కళ్ళెదురుగా పెడుతుంది. దాన్నే కళ అంటాం. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి జ్ఞాపకాలని మన మెదడు పాత్రలను తయారు చేసి ఒక నాటకం రూపంలో మన ఎదుట ప్రదర్శిస్తుంది. దాన్ని కళ అంటాం. అది మన మెదడులో ఉంటేనే వస్తుంది. ఒకవేళ మనకు తెలియనటువంటిది దేవుడిచ్చే కళ వేరు. అదే విషయం. మామూలుగా విస్తారమైన పనిపాఠం వల్ల మిక్కుటమైన పనిపాఠం వల్ల స్వప్నం పుట్టును అంటాడు ప్రసంగి. కాబట్టి ఆలోచన ఎక్కువైనా కళలు వస్తాయి, జ్ఞాపకాలు ఎక్కువైనా కళలు వస్తాయి. కొన్ని మనం చేయలేనప్పుడు కళల ద్వారా వస్తాయి. మెదడు ఉంది కదా, కళలు వస్తాయి. అది లేకపోతే కళలు రావు. తర్వాత సువార్త చెప్పడానికి ఒక్క అభిషేకం ఉండాలా, అలాగే బాప్తిజం కొరకు ఒకటి, అలాగే ప్రభు శరీర రక్తం ఇవ్వడానికి, అలాగే వేరే శిష్యుల్ని చేయడానికి అభిషేకం తీసుకోవాలా పాస్టర్ చేత? అసలు అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి అది చెప్తే దీనికి మనం మాట్లాడుకుంటాం. పాత నిబంధనలో అభిషేకం అంటే ప్రత్యేకపరచడం, టు సెట్ అపార్ట్, సపరేట్ చేయడం, ప్రత్యేకపరచడం. ఒక పనికి ప్రత్యేకపరిచేదానికి నూనె పోసి అభిషేకించేవాళ్ళు. ఇది ముగ్గురికి చేసేవాళ్ళు. 1 రాజుకి, 2 ప్రవక్తకి, 3 ప్రధాన యాజకుడికి. ఈ ముగ్గురికి ఒక వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేసుకోవాలంటే ఆ వ్యక్తి నెత్తి మీద అప్పుడున్న ప్రవక్త నూనె పోసి నువ్వు రాజువి అని సపరేట్ చేసేవాడు. లేకపోతే ఒక ప్రవక్తని ఇంకో ప్రవక్త అభిషేకించాలి అంటే సపరేట్ చేయాలంటే ఆ పనికి అభిషేకం ఇచ్చేవాడు. లేదా యాజకుడు, ప్రధాన యాజకుడికి చేసేవాడు. ఇప్పుడు రాజు లేడు, యాజకులు లేడు, ప్రవక్త లేడు. ఇప్పుడు ఎందుకు అభిషేకం? ఇకపోతే అభిషేకం అనేది దేనికి గుర్తు అంటే, నూనె ఎందుకు పోస్తారు అంటే, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని వ్రాయబడింది కదా, అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆ నూనె, ఆ ద్రవం అనేది పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. అక్కడి నుంచి వచ్చింది అభిషేకం అనేది, ఈ అభిషేకించే విధానం అనేది. ఓకే, ఇప్పుడు మనకు బాప్తిజం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తుగా నూనె పోసేవాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడే వచ్చినప్పుడు మరలా నూనె ఎందుకు?
అర్థమైందా? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని గుర్తుగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేదానికి గుర్తుగా నూనె పోసేవాళ్ళు పాత నిబంధనలో. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన మీదకి వచ్చినప్పుడు బాప్తిసం తర్వాత మరలా నూనె పోసుకోవడం ఎందుకు అంటే విషయం తెలియకపోవడం. తర్వాత 1 తిమోతి 4:1-5 వివరించగలరు. నేటి బోధకుల్లో ఎవరిని వీటికి ఉదాహరణ తీసుకోవచ్చు? ఏముంది అక్కడ? 1 తిమోతి పత్రిక 4:1-5 వరకు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది ఎవరంటే టీపీఎం వాళ్ళే, పెంతెకోస్తు వాళ్ళు. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అంత అబద్ధ బోధలేవి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, అంటే ఇక వినరు, ఒక్కసారి నమ్మారు అంటే ఇక ఎవరో చెప్పినా వినరు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధించుచు. మీరు చూడండి, హోసన మినిస్ట్రీలో ఎక్కువ మంది పెళ్లి చేసుకోరు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలే. ఎందుకు చేసుకోలే? పెళ్లి చేసుకుంటే వీళ్ళు టీపీఎం నుంచి వచ్చాడు ఆయన, ఏసన్న అనే ఆయన టీపీఎం నుంచి వచ్చాడు, వచ్చి పేరు మార్చాడు. ఓకే, అది ఆ ఐడియాలజీ వాళ్ళది. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎవరైనా హోసన మినిస్ట్రీలో పెళ్లి చేసుకున్న పాస్టర్ ఉంటే ఆ వ్యక్తికి అంత గౌరవం ఉండదు, అంతగా రెస్పెక్ట్ ఎవరు. అంటే నాకు ఒక బీఈడీ చదివే అమ్మాయి కాల్ చేసింది, హోసన్న వాళ్ళ మీద వీడియో చేశానని కోపం పట్టుకోలే కాల్ చేసింది నాకు. విషయం ఏంటంటే ఫోన్ చేయడమే. ఏమని అడిగిందంటే మీకు పెళ్ళి అయిందా అంది. 2 పిల్లలు అని చెప్పాను. మీరు పెళ్లి చేస్తున్నారు, ప్రతిరోజు మీ భార్య దగ్గరికి పోతారు, కానీ వీళ్ళు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఉండలేకపోతే తప్పేంటి, దేవుడు అర్థం చేసుకోడా అంతే. నేను మాట చెప్పాను, ఇంత అద్భుతంగా కోఆపరేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు మారుతారు తల్లి? అంత ఉండలేనప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదంట అప్పుడప్పుడు వాళ్ళు వెళ్తే దేవుడు దాన్ని అర్థం చేసుకోడా, అది ఎందుకు తప్పు అవుతుంది? నువ్వు ఉండలేకనే కదా పెళ్లి చేసుకున్నావు. వాళ్ళు ఉన్నారు, కానీ అప్పుడప్పుడు ఇంత అద్భుతంగా అర్థం చేసుకుంటే వాళ్ళ థియాలజీని ఇంకెవరు మారుస్తారు వాళ్ళని? అది తప్పు కాదు. అయితే తప్పు కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటి, అంటే ఈ కొంతమంది బోధకులు ఉన్నారు కదా, ఒకప్పుడు మీటింగ్కి వాళ్ళు ఇన్వైట్ చేయబడితే మీటింగ్కి వస్తే వాళ్ళకు రూమ్ తీసేవాళ్ళు, హోటల్లో రూమ్ తీసేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ అంతా తీసుకుని వాళ్ళ వడ్డించి వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఒక ఆవిడ్ని ఆయన దగ్గర ఉంచుతున్నారు పరిచర్య చేసేదానికి. అదే విషయం. నాకు ఒక ఆవిడ కాల్ చేసి చెప్పింది, ఆవిడ కొత్తగా వేసుకొని నమ్ముకుందంట. నమ్ముకుంటే ఆ ఏరియాకి ఓఫీరు తాత ఉన్నాడు కదా, ఆయన పరిచర్యకి వెళ్ళాడు. పరిచర్యకి వెళ్ళి అయ్యగారికి పరిచర్య చేయపోన్నారంట ఈవిడ హడావిడిగా వెళ్ళింది. పరిచర్య అంటే ఏదో భోజనం పెట్టడమో అంట్లు తోమడం అనేటట్టుగా లోపలికి వెళ్ళేటప్పటికి ఆ బాత్రూమ్ డోర్ హాఫ్ ఓపెన్ చేసి ఉన్నారంట. ఆయన ఒక స్టూల్ మీద కూర్చోన్నారంట అండర్వేర్ తోటి. ఇటుపక్క ఇద్దరు స్త్రీలు వెనకాల స్త్రీలు అంతా తోముతూ కడుగుతున్నారంట ఆయన్ని. అది పరిచర్య. అది కూడా చెప్పు. ఈ 1 తిమోతి 4:1-5 తీసుకోవచ్చా? దయ్యముల బోధ ఇదంతా అంత గలీజ్ వ్యవహారం. అందుకే నేను డైరెక్ట్గా చెప్తా కదా, పెంతెకోస్తుని ఇంతకుముందు నేను పెంటకోస్తని టైటిల్ పెట్టాను చూసారా. వాక్యం అర్థమైన వాడికి అంత దరిద్రం ఉంటుంది అది. ఎందుకని మీరు పెంతెకోస్తునంటారంటే వాళ్ళకి వాక్యం అంటే పరమ చిరాకు, కంపరం. మీరు పెంతెకోస్తు చర్చికి వెళ్ళండి, గట్టిగా కేకలు వినబడుతుంటాయి, అలే స్తోత్రం అని అంటూ ఉంటారు. ఇలా సాఫీగా మాట్లాడరాదు. సాఫీగా 10 నిమిషాలు మాట్లాడితే అందరూ నిద్రపోతారు. ఎందుకంటే చదువు తక్కువ ఉన్న వ్యక్తులే పెంతెకోస్తుకి వెళ్తారు. పెంతెకోస్తు అట్రాక్ట్ అయ్యేవాడు ఎవరు అంటే చదువు తక్కువ ఉన్నాడు, భజన చేయడానికి అలవాటు పడినాడు, బోధ వినేవాడు వెళ్ళడు అక్కడికి.
ఒకవేళ చదువు ఉన్న వాళ్ళు వెళ్ళారు అంటే వాడికి అక్షరాలు తెలిసి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. అలాంటి వాళ్ళే వెళ్తారు. కాబట్టి దయ్యముల బోధ. అయినా వేదిక మీద అంత కేకలు ఎందుకు, అంత గందరగోళం ఎందుకు? ఇక వాళ్ళు ఆరాధన చేస్తారు, మీరు చూసారు లేదో, పెంతెకొస్తేల ఆరాధన చూసారు మీరు? ఇక పెడతారు, డీజే పెడతారు, గెంతుతారు, దొర్లుతారు. అబ్బో, ఒక హాఫ్ అన్ అవర్ మామూలు హంగామా ఉండదు. అందుకే అన్నాను గంగమ్మ గుడికైనా వెళ్ళండి కానీ అక్కడ వెళ్ళొద్దని. గంగమ్మ గుడిలో పూనకాలు వస్తాయి కదా, వాళ్ళు వచ్చి చూసారు ఇక్కడ ఎవరినైనా వీళ్ళేది మాకు మించిపోయారు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే మాకే పూనకాలు వస్తున్నాయని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ పిహెచ్డి క్యాండిడేట్స్ ఉన్నారు లోపల. మీరు ఎప్పుడైనా గమనించారా? అలా దొల్లుతున్న వాళ్ళ మీదకి ఆత్మ వచ్చిందని చెప్తారు వాళ్ళు. కానీ ఏ రోజు ఆత్మ వేదిక మీద ఉన్నోడి మీదకి రాదు. వేదిక మీద ఉన్నోడి మీదకి రాదు. పాస్టర్ మీదకో, పాస్టర్ అమ్మ మీదకో, పాస్టర్ కూతురు మీదకో, పాస్టర్ కొడుకు మీదకి రాదు. పాస్టర్ కుటుంబ సభ్యుల మీదకి రాదు. ఎందుకంటే వాళ్ళు ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకుంటారు కదా, నలగకూడదని. ఈ మొతక చేత కట్టుకుంటారు కదా, వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు దొలుతుంటారు కింద పడి. మూర్ఖత్వం, అమాయకత్వం, అజ్ఞానం. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించినప్పుడు దేవుడు ప్రజలను శిక్షించి 70,000 మందిని దూత చంపేశాడు. దావీదు చేసిన తప్పుకు దేవుడు ప్రజలను ఎందుకు శిక్షించాడు? మంచి ప్రశ్న. తప్పు చేసిన దావీదు అయితే దేవుడు ప్రజలను ఎందుకు శిక్షించాడు? రైట్, మంచి ప్రశ్న కదా. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 33వ అధ్యాయం నుంచి ఉంటుంది, చెప్తాను దాన్ని, తర్వాత చదువుకోండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను. కావలివాడు అంటే వాచ్మెన్ లాగా ఆ పైన టవర్ మీద ఉండి, అంటే ఆ గోడ మీద ఆ బురుజు ఉంటుంది, ఆ బురుజు మీద ఉండి చూస్తూ ఉండాలి కావలివాడు. అల్లంత దూరంలో సైన్యం వచ్చినప్పుడు వెంటనే బోర ఓదాలి. అప్పుడు పట్టణం లోపల ఉన్న వ్యక్తులు సిద్ధపడి వాళ్ళు తప్పించుకున్నారనుకో, ఈ వ్యక్తి సరిగ్గా డ్యూటీ చేశాడు. ఒకవేళ ఈ వ్యక్తి బోర ఊదాడు, బోర ఊదినా సరే లోపల వ్యక్తి సిద్ధపడకుండా చచ్చిపోయారు అనుకో, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోయారు. ఒకవేళ ఈ వ్యక్తి బోర ఊదలేదనుకో, బోర ఊదకుండా సరే లోపల చచ్చిపోయారు అనుకో, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోయారు. కానీ వాళ్ళని బట్టి నిన్ను అడుగుతాను, ఎందుకు నువ్వు బోర ఊదలేదని. రెండు సందర్భాల్లో వాళ్ళు చచ్చిపోయింది ఈయన ఊదాడు ఊదలేదని కాదు, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పు, దావీదు సందర్భంలో చచ్చిపోయింది ఎవరు? ఈయన పాపం చేస్తే వాళ్ళని చంపాడని కాదు, వాళ్ళు ఆల్రెడీ మరణపాత్రులు. వాళ్ళు ఆల్రెడీ మరణపాత్రులు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఊరకే చంపడు, కారణం లేకుండా చంపడు. ఒక వ్యక్తి ప్రాణం పోవాలి అంటే ప్రాణం పోవడానికి సరైన కారణం ఉంటేనే పోతుంది, తీస్తాడు. ఆయన సాడిస్ట్ కాదు ఏదో అందరి ప్రాణాలు తీయడానికి. ఎందుకంటే మనం ఆయనకు ప్రత్యేకమైన వాళ్ళము. ప్రతి మానవుడు ఆయనకు ప్రత్యేకమైన వాడు. ప్రతి మానవుడు ఆయనే చేసింది, ఆయనే పుట్టించింది. అలాంటప్పుడు చంపడు. ప్రాణం పోవాలంటే ఖచ్చితమైన రీజన్ ఉండాలి. అయితే ఆ సమయానికి 70,000 మంది మరణపాత్రులుగా ఉన్నారు, అందుకు చచ్చిపోయారు. అంతేగాని వీళ్ళు మంచోళ్ళు అయితే దేవుడు చంపలే ఆయన చేసిన దానికి. అలా తండ్రి చేసిన దోషాన్ని బట్టి కుమారుడిని శిక్షించకూడదు, కుమారుడు చేసిన దోషాన్ని బట్టి తండ్రిని శిక్షించకూడదు అని ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఆజ్ఞ. తండ్రి చేసిన దానికి కుమారుడిని శిక్షించకూడదు, కుమారుడు చేసిన దానికి తండ్రిని శిక్షించకూడదు. ఇంత స్పష్టంగా ఆజ్ఞ జారీ చేసినటువంటి ఆయన దావీదు చేసిన పాపానికి 70,000 మందిని ఎందుకు చంపుతాడు? చంపడు. చంపాడు అంటే వాళ్ళు మరణపాత్రులు. బెల్షస్సర్ విషయంలో జరిగిందంటే మెనే మెనే టెకేల్ ఓఫార్సీన్ అని రాయబడింది. దేవుడు నిన్ను తక్కిల్లో తూచాడు, నువ్వు తక్కువ కనపడ్డావు, నీ దినాలను లెక్కించి ముగించేశాడు, నీ రాజ్యం పారసీకులకు ఇవ్వబడింది. అంటే ముందు తూచాడు, తక్కువ కనపడ్డాడు, అయిపోయింది. అటు తర్వాతనే మరణం వచ్చింది. ఊరికే చంపడు ఆయన, ఊరికే చంపడు. ఊరికే చంపడానికి ఆయన సాడిస్టా? దేవుడు తండ్రి, అసలు పుట్టించినోడు ఎందుకు చంపుతాడు? చంపడు. చంపాడు అంటే దానికి రీజన్ ఉంటుంది. ఇకపోతే అలా ఒక్కసారి చంపడు ఆయన, చాలా ఛాన్సులు ఇస్తాడు, ఛాన్సులు ఇచ్చి చంపుతాడు. అదే విషయం. మత్తయి 5:3లో 5:3 ఎక్స్ప్లెయిన్ చేయండి. మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతి రాజ్యాన్ని ఎలా వెతకాలి అంటే ఏంటి అన్న? వెరీ గుడ్. ఓకే, మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అని ఎక్కడ ఉంది? 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సందర్భం? 5వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. ఆత్మ విషయమై దీనిలోని వారి దండిలోనే ఆ మొత్తం అంతా దేవుని రాజ్యాన్ని వెతకడం, దేవుని నీతిని వెతకడం, అవన్నీ పాటించడం.
ఓకే, అంటే ఇవి వేరు, ఈ రాజ్యం వేరు, నీతి వేరు కాదు. అవన్నీ పాటించేదానికి ప్రయత్నం చేయడమే, గైకొనేదానికి ప్రయత్నం చేయడమే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధన్యులు. తర్వాత సాత్వికులు ధన్యులు, కనికరం గల వారు ధన్యులు. చూడండి, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది రాజ్యం అంటే, ఇది నీతి అంటే. ఇలా ఈ ఆజ్ఞలన్నీ ఏసుకో చెప్పినట్టు వాటి కోసం బ్రతికేదానికి మనం చేసే ప్రయత్నం అంతా నీతి కోసం, రాజ్యం కోసం ప్రయాసపడమే. తర్వాత రోమా 1:21-13 ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇవన్నీ రెఫరెన్స్లు రాశారు. రోమా 8:12-13. రోమా ఆల్రెడీ 8వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని వినండి. 2 కొరింథీయులు 4:4-5-6 ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా రెఫరెన్స్లు రాస్తే కష్టం, అంటే టైం పడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకూడ నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రము గుడ్డితనం కలుగజేసెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి అర్థం కావట్లేదంటే, ఎవరి మనోనేత్రాలు మూయబడ్డాయో అపవాది చేత, వాళ్ళకే ఆయన అర్థం కావట్లేదు, ఆయన ప్రకాశం అర్థం కావట్లేదు అని అర్థము. తర్వాత అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తము మీ పరిచారకులమని ప్రకటించున్నాము. అంటే అంధకారం నుంచి వెలుగు ప్రకాశించును గాక అంటే ఇది ఆదికాండం 1వ అధ్యాయం, వెలుగు కలుగును గాక అన్నాడు కదా. అంతవరకు భూమి చీకటిగా నిరాకారంగా ఉంది, అప్పుడు వెలుగు కలుగును గాక అన్నాడు. అంధకారం నుంచి వెలుగు కలుగును గాక అని చెప్పిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం, అంటే ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఓకే, తన మహిమను గూర్చిన జ్ఞానం. ఎలాగైతే అంధకారం నుంచి చీకటి వచ్చింది అక్కడ, అలాగే మా జీవితంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన జ్ఞానం వచ్చింది మా అంధకార జీవితంలోకి. ఆ పోలికను ఇక్కడ వాడుతున్నాడు. అది గలతీయులకు రాసిన పత్రిక 3:1 ఎలా ఏ విధంగా సిలువ వేయబడిన వాడంటగా, ఓకే, సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన యేసు అని ఉంటుంది అక్కడ. అంటే కంటికి కట్టినట్టుగా అని, కంటికి కట్టినట్టుగా ప్రకటించాడు. అంత విన్న తర్వాత కూడా మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతున్నారు. అది విషయం. సైన్స్ ప్రకారం భూమి వయసు 5.5 బిలియన్ ఇయర్స్, కానీ బైబిల్ ప్రకారం 6,000 సంవత్సరాలుగా ఉంటుంది. వెరీ గుడ్. సైన్స్ ప్రకారం భూమి వయసు 5 బిలియన్ ఇయర్స్. వెరీ గుడ్. సైన్స్ అంటే ఏంటి? ఇంతకీ ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు, ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది అనేది కావాలి. దాన్ని ఎంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు కావాలి. ఓకే, 5 బిలియన్ ఇయర్స్ అయితే మానవ చరిత్ర 10,000 సంవత్సరాలకు ముందుకు వెళ్ళట్లేదు, 10,000 సంవత్సరాల కంటే ముందుకు వెళ్ళట్లేదు. ఈ నాగరికత కానీ ఇవన్నీ కూడా 10,000 సంవత్సరాలకు ముందుకు వెళ్ళట్లేదు. మరి 5 బిలియన్ ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ అయితే 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఎందుకు ఈ సివిలైజేషన్స్ ఉన్నాయి? ఇంతకీ ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు, ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ రిజల్ట్ వచ్చింది? దాని విశ్వసనీయత ఏంటి? సైన్స్లో చాలా జోకులు ఉంటాయి, అది సైన్స్ అర్థమైన వాడికి అర్థమవుతుంది. ఓకే, అండ్ 5 బిలియన్ ఇయర్స్ అని చెప్పింది ఎవరు? మనిషి. ఓకే, మనిషి. దాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాం, ఎందుకంటే వాళ్ళు అంత సీరియస్గా చెప్తారు దాన్ని. ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు, ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ రిపోర్ట్ వచ్చింది, అది కావాలి. అప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తే అలా గుడ్డిగా నమ్మం. ఓకే, ఎందుకంటే సైన్స్కి ఎవిడెన్స్ కావాలి, ఫెయిత్కి ఎవిడెన్స్ అక్కర్లేదు. సైన్స్కి ఎవిడెన్స్ కావాలి, నాకు కూడా ఎవిడెన్స్ కావాలి. దేన్ని బట్టి ఏ సైంటిస్ట్ అయినా ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన అనేది నాకు తెలిస్తే అప్పుడు నేను మాట్లాడతా. ఎందుకంటే సైన్స్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఫెయిత్ ప్రొడ్యూస్ చేయదు. బైబిల్లో రాసింది దేవుడు, దీన్ని చెప్పింది మనిషి. నేను దేవుని నమ్మాలనుకుంటున్నా. తర్వాత బైబిల్లో ఉన్న వచనాలను పాస్టర్ గారు లేకపోతే ఎవరైనా కానీ సంఘమునకు వాక్యం చెప్పేటప్పుడు తనకు అనుగుణంగా తన అనుభవాలు, తన జీవితంలో జరిగిన అనుభవాలు బట్టి ఆ యొక్క వచనాలు తనకు అనుగుణంగా చెప్పవచ్చా?
వాక్యం అనేది చెప్పే పాస్టర్ జీవితంలో జరిగిన దాన్ని బట్టి ఉండదు కదా కాబట్టి వాక్యం వచ్చును అనేది అక్కడ లేక ఉన్నదో అలాగే చెప్పవచ్చు కదా, అక్కడ ఎలా ఉందో అలా చెప్పవచ్చు కదా. కానీ కొంతమంది తమ జీవితంలో అనుభూతం కలిపి చెబుతున్నారు, అది కరెక్టేనా అన్న. ఓకే, వాక్యం చెప్పేటప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చా? ఓకే, వాక్యానికి ఇది పనికొస్తుంది అన్నప్పుడు చెప్పొచ్చు, కానీ తన ఎక్స్పీరియన్స్ కోసం వాక్యాన్ని చెప్పకూడదు. ఇక్కడ ఈ సందర్భం ఈ ఎక్స్పీరియన్స్ చెబితే అర్థమవుతుంది అనేదానికి చెప్పొచ్చు, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వాక్యాన్ని కలుపుకోకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్, నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా ఆయన కాపాడుతాడని వచనం ఉంది. ఓకే, ఆ వచనం చదువుకున్నాను. ఒకసారి ఏమైందంటే నిద్రపోయాను, లేచి డే టైం మధ్యాహ్నం 3 గంటల టైంలో అలా బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని లైట్ వేశాను, లైట్ వెలగలే, వెలగలేదు, పవర్ లేదేమనుకొని మొత్తానికి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం వెలుగుతోనే బయటకు వెళ్ళిపోయాను, బజార్కి వెళ్ళిపోయి 1 గంట తర్వాత మరలా వచ్చాను. రాగానే మరలా ఫేస్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళాను, తిరిగి వచ్చాను కదా, లోపలికి వెళ్ళాను. వెళ్తే అప్పటికి లైట్ వెలగలేదు, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నాను, బయటకు వచ్చాను. ఎందుకు వెలగట్లేదు, హాల్లో వెలుగుతుంది ఇక్కడ వెలగట్లేదని మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూసేటప్పటికి ఆ పైన బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బ్ కింద పడి, ఎప్పుడు నేను ఫస్ట్ వెళ్ళాను అంతకంటే ముందు పడింది, అది పడి పగిలిపోయింది. ఎగ్జాక్ట్ నేను ఎక్కడ నిలబడ్డానో ఆ ప్లేస్లో మాత్రమే అద్దాలు లేవు, అవి గాజు పెంకులు లేవు, మిగతా అంతా స్ప్రెడ్ అయింది. అంటే నేను అడుగు పెట్టిన దగ్గర ఇంచ్ ఇటువైపు పెట్టినా గుచ్చుకుంటాయి, అలా ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి అక్కడే నిలబడ్డాను, ఫేస్ వాష్ చేసుకున్నాను. సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ ఎగ్జాక్ట్గా అక్కడే నిలబడ్డాను, ఫేస్ వాష్ చేసుకున్నాను. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది స్ట్రైక్ అయింది బ్రెయిన్లో. ఆయన తప్పించకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటన్నది స్ట్రైక్ అయింది నాకు. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అన్నది మీకు ఈ వాక్యము అర్థమయ్యేటట్టు చేసిందా చేయలేదా? ఇలా వాక్యానికి పనికొస్తుంది ఇదంటే చెప్పొచ్చు, కానీ దీన్ని చెప్పడానికి వాక్యాన్ని మలుచుకోవాల్సిన అక్కర్లేదు. నీకోదేమో వచ్చినప్పుడు యేసు ప్రభు కొన్ని సందర్భాలు చెప్పాడు. గాలి వీచినప్పుడు దాని శబ్దాన్ని వింటావు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుందో నీకు తెలియదు కదా అని మాట్లాడతాడు ఆయన. ఎందుకని భూ సంబంధమైన ఉదాహరణలు తీసుకున్నాడు? మనకు అర్థమయ్యేది అవే. కాబట్టి వాక్యాన్ని చెప్పేటప్పుడు మన లైఫ్లో దాని ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం తగిలించవచ్చు అర్థం చేయించడానికి. ఓకే, మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రకరకాల ఎక్స్పీరియన్స్లే కదా. ఇప్పుడు దావీదు ఎక్స్పీరియన్స్ చూసాము, యోబు ఎక్స్పీరియన్స్ చూసాము, ఇంకొకటి చూస్తున్నాం, అదే కదా. ఒకవేళ అలాంటిది మన జీవితంలో అంటే చెప్పచ్చు, కానీ ఎంత మేర చెప్పాలి? వాక్యం హైలైట్ కావడానికి చెప్పాలి తప్ప దాన్ని బట్టి మనం హైలైట్ కాకూడదు. ఓకే, ఆ చిన్న వివేచన మనకు ఉండాలి. ఇకపోతే మత్తయి సువార్త 21:40 ద్రాక్ష తోటల ఉపమానంలో అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వారు చెప్తే అది ఉపమానం, మార్కు అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులుగా ద్రాక్ష తోట ఇచ్చును కదా యేసు ప్రభు చెప్పారు. ఇంతకీ ఏది కరెక్ట్? నాకు నిజంగా ఈ ప్రశ్న అర్థం కాలే. వారు అంటే ఏంటి? యేసు చెప్పాడని ఉంటుంది కదా. ఓకే, రైట్, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇంతకు వాళ్ళు చెప్పారా, యేసు చెప్పారా? అదే కదా అంటున్నది. రైట్, రాజుగారి దగ్గర మంత్రులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. ఏదైనా ఒకటి చేయాలనుకో, ఇప్పుడు ఒక దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలి, లేకపోతే ఏదో ప్రాజెక్ట్ చేయాలనుకో, అప్పుడు వీళ్ళని అడుగుతాడు ఏం చేద్దామని అంటారు. ఏం చేద్దామంటే మనం ఇలా చేద్దాం రాజు అంటే ఓకే ఇలా చేయండి అంటాడు. ఇప్పుడు ఇది రాజుగారి ఆజ్ఞ అవుతుందా, మంత్రులు చెప్పిన ఆజ్ఞ అవుతుందా? రాజుగారిది అవుతుంది. ఓకే, పలానా మంత్రి చెప్పాడని ఒక చోట రాసి, లేదు రాజుగారు చెప్పిన ఒక చోట రాస్తే రెండు కాంట్రడిక్షన్ అవుతాయా? లేదు. పర్టికులర్గా ఎవరు ఆలోచన అని అక్కడ చెప్పాడు, అది అల్టిమేట్గా ఈయన అప్రూవ్ చేస్తే బయటకు వచ్చింది కాబట్టి ఈయన చెప్పాడని చెప్తాడు. ఒకదాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. తర్వాత క్రైస్తవులు లాటరీ కట్టవచ్చా? కొంచెం క్లుప్తంగా వివరించండి. చెప్పచ్చు. లాటరీ కట్టచ్చా? లాటరీ కట్టచ్చు. ప్రభువా నాకు తగలాలని ప్రార్థన చేయొచ్చు, పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకోవచ్చు, కట్టండి. ఓల్డ్ టెస్టమెంట్లో జీసస్ని యాక్సెప్ట్ చేస్తే నిత్య జీవం. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న వాళ్ళకి బలి ఇవ్వాలా? ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం రక్షణ అంటే ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్ చర్చెస్ ఏం ఉండేవి? ఓకే, ఓల్డ్ టెస్టమెంట్లో యేసు ప్రభు లేడు, ఓల్డ్ టెస్టమెంట్లో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని అంగీకరించిన రక్షణ పొందుతారు. ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం రక్షణ అంటే ఏంటంటే సేమ్ అదే. ఆ రోజు వాళ్ళకి రక్షణ అంటే ఏంటంటే ఇతర రాజ్యాల నుంచి రక్షణ, రోగాల నుంచి రక్షణ, ప్రకృతి నుంచి రక్షణ, భౌతికమైనటువంటి రక్షణ ఉండేది. చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళేది వాళ్ళకి అల్టిమేట్గా రక్షణ. కానీ వాళ్ళు భౌతికమైన భక్తిలో ఉన్నారు కాబట్టి భౌతికమైన శత్రువు నుంచి కాపాడబడమే
రక్షణగా ఉండేది వాళ్ళకి. అందుకని యుద్ధాలు జరిగిన ప్రతిసారి ఆ దినమున యెహోవా వారికి గొప్ప రక్షణ దయచేసును అనేటువంటి మాటలు ఉంటాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఆత్మ సంబంధమైంది కాబట్టి డైరెక్ట్గా పరలోకం వెళ్ళడం రక్షణ, లేదా పాపం నుంచి విడిపించబడడం రక్షణ, పాపాలు క్షమించబడడం రక్షణ అనేటువంటి పదాలు వాడబడతాయి. అల్టిమేట్గా చచ్చిపోయిన తర్వాత ఇద్దరం పరలోకం వెళ్ళడమే. అయితే వాళ్ళు భౌతికమైన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు కాబట్టి ఆ రోజు యుద్ధం వాతావరణం ఉంది కాబట్టి యుద్ధం నుంచి తప్పించబడడం రక్షణగా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు. ఓల్డ్ టెస్ట్మెంట్లో చర్చెస్ ఎలా ఉండేటువంటి సమాజ మందిరాలు, సినగోగ్స్ అంటారు కదా, సమాజ మందిరాలు ఆ రోజు చర్చెస్. ఆ చర్చే ఆ సమాజ మందిరమే ఈరోజు చర్చ్ అయింది. ఆ సినగోగులో ఏం చేసేవాళ్ళు అదే ఈరోజు చర్చిగా మారింది. చివరి రెండు ప్రశ్నలు ఉన్నాయి. అమ్ము ఐఎమ్ ఇమ్మానుయేల్ అన్న. వాట్ డస్ హోలీ స్పిరిట్ ప్రొసీడ్ ఫ్రమ్ ఫాదర్ అండ్ సన్ మీన్? నాకు అర్థం కాలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు అంటే అర్థం ఏంటి? అంతేనా? అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి దగ్గర నుంచి అంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడు అనే దానికి. వై డిడ్ లార్డ్ క్రియేట్ మీ ఆర్ ఏ సిన్నర్ వితౌట్ మై పర్మిషన్? ఓకే, దేవుడు నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు క్రియేట్ చేశాడంటే అప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి మనం లేం కాబట్టి మనం పర్మిషన్ అడగలేదు ఆయన. అంతే, పర్మిషన్ ఇవ్వడానికి మనం లేం కదా కాబట్టి మన పర్మిషన్ అడగడు ఆయన. నెక్స్ట్, వై డిడ్ John 5:1-7 in these verses it looks like as if when Jesus about why don't we follow Sabbath? ఓకే, వెరీ గుడ్. విశ్రాంతి దినం ఎందుకు మనం ఆచరించము అంటే అది ధర్మశాస్త్రం ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో కొట్టివేయబడింది. ఇకపోతే పాత నిబంధనలో విశ్రాంతి దినం ఏంటంటే శనివారం కూడుకోవడం. ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త నిబంధనలు ఏమంటాడు? నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అంటాడు. ఇంకా ఏమంటాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటాడు. కాబట్టి యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి దగ్గరికి వచ్చిన మనం మరలా పాత నిబంధనల విశ్రాంతి దగ్గరికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. అసలైన విశ్రాంతి ఇది. తర్వాత ఇన్ ఎఫిషియన్స్ 2:14 విధిరూపకమైన ఆజ్ఞలు, విధులు, ఆజ్ఞలు, కట్టడలు. సబ్బాత్ అనేది ఆజ్ఞ కదా, మరి ఎందుకు ఫాలో అవ్వము? అదే కదా. ఎవరికి ఆజ్ఞ అది? ఆజ్ఞ అది 613 ఆజ్ఞలే. కానీ ఎవరికి ఆజ్ఞ? ధర్మశాస్త్రం 3 భాగాలు. ఓకే, 3 రకాల ఆజ్ఞలు ఉంటాయి. మోరల్ లా, సోషల్ లా, సెరిమోనియల్ లా. అది సోషల్ లా కిందకి వస్తుంది. సోషల్ లా అంటే ఓన్లీ ఇజ్రాయేల్ అనే జాతికే ఇవ్వబడిన ఆజ్ఞ. ఓకే, ఇప్పుడు ఇస్రాయేలీడని లేదు, అన్ని జనడని లేదు, క్రీస్తులు అందరం ఏకం చేయబడ్డాం. అందుకు మనం ఫాలో అవ్వము. రోమన్స్ 12:1-2 టెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ గో టు చర్చ్, ఐ రీడ్ ద బైబుల్ అండ్ మెడిటేట్, I pray and I ask Lord help, but I am not able to. Okay, I am not able to transform. What should I do? Okay, very good. నేను చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదువుకుంటున్నా, నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ కావట్లేదు. వాట్ షుడ్ ఐ డూ? ఓకే, నువ్వు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, చర్చికి వెళ్ళడం, ఓకే, నీ ప్రయాసపడడం, నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాలేదేంటి అనుకోవడమే ట్రాన్స్ఫర్మేషను. అర్థం కాలేదు కదా? ఇంకొకసారి చెప్తా వినండి. నేను బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, చర్చికి వెళ్తూ, దేవునిలో ఉండడానికి బలంగా ప్రయాసపడుతూ ఇంకా నేను మారట్లేదేంటి అని అనుకుంటున్నావంటే నువ్వు ముందున్నటువంటి వ్యక్తివి కాదు. నువ్వు పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు. ఓకే, నేను మారట్లేదేంటి అని ప్రశ్న రాసావంటే దానికోసం చాలా అపేక్షిస్తున్న ఆ స్టేట్ కావాలని. అదే ట్రాన్స్ఫర్మేషను. ఇప్పుడు నేను మారిపోయాను, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఓకే ఇది పర్ఫెక్ట్ అనే స్థితి లేదు. రేపు చస్తామని తెలిసినా ఈరోజు కూడా పాపక్షమాన్ని అడగడమే. ఇది ప్రాసెస్ ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నేను నీతివంతుణ్ణి కాదు అని ఒప్పుకోవడమే నీతి. నేను మంచోడిని కాదు అని తెలుసుకోవడమే మంచితనం. నేను పాపిని అని గుర్తించడమే పరిశుద్ధత. ఆయన పాదాల మీద ఆధారపడడమే ట్రాన్స్ఫర్మేషను. అంటే ఏంటి? ఇక కంప్లీట్ వైట్ పేపర్ లాంటి కండిషన్ వస్తుంది అని అనుకుంటున్నారా? ఒక వైట్ పేపర్ లాంటి కండిషన్ వస్తుంది, దాని ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటున్నారా? నో. ఈ పరిశుద్ధత కోసం ప్రయాసపడే దాంట్లో మనం ఫేస్ చేస్తూ ఉంటామే ఆ బ్యాటిల్, ఆ యుద్ధాన్ని. ఇది ట్రాన్స్ఫర్మేషనే. ఒకప్పుడు పాపం చేయడానికి అంత ప్రయాసపడిన మనం ఈరోజు ఆ పాప స్థితి నుంచి బయటికి రావడానికి
ఇటువైపు ప్రయాసపడుతున్నాం అంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. అర్థం కాలేదా? దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకు చంపాలనుకున్నాడంటే దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడంటే మోషేకి 2 కొడుకులు. అయితే ఒక కొడుక్కి సున్నతి చేశాడు, ఇంకో కొడుక్కి సున్నతి చేయలే. ఎందుకంటే ఆ కొడుకు భార్య ఫేవరెట్ కొడుకు. ఈవిడెవరు ఇంతకీ? మిద్యాను యాజకుని కుమార్తె. మిద్యాను యాజకుడు అంటే పేగన్ లేదా జంటైల్, ఇశ్రాయేలుడు కాదు. కాబట్టి మొదటి కొడుకు కంటే నీ దేవుడి ప్రకారం సున్నతి చేస్తే ఓకే, వీడు నా కొడుకు, రెండో కొడుకు నేను నా భక్తి ప్రకారం పెంచుతాను, వీడికి సున్నతి చేసేదానికి ఒప్పుకోను. ఇప్పుడు నేను చెప్తాను హిస్టరీ, ఓకే? అలా అన్నప్పుడు మోషే తనను కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. ఎందుకంటే తాను ఇశ్రాయేలును విడిపించడానికి వెళ్తున్నాడు. మొదట ఇంటిని సరి చేసుకోవాలి. కానీ ఇంట్లో ఒకడికి సున్నతి చేసి వాడు సున్నతి చేయకుండా భార్య డామినేషన్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేకు ఒక రోగాన్ని ఇచ్చాడు. ఆ రోగం క్రమేపీ ముదురుతుంది, తాను చచ్చిపోతాడనే ఇండికేషన్ భార్యకు అర్థమైపోయింది. ఎందుకు దేవుడు రోగాన్ని ఇచ్చాడన్నది కూడా అర్థమైపోయింది. సున్నతి చేయలేదు కాబట్టే తనకు దేవుడు రోగాన్ని ఇచ్చాడు, చంపబోతున్నాడు అని అర్థమై ఇప్పుడు సున్నతి అనే పట్టుబట్టి కూర్చోవాలా, లేకపోతే భర్త ప్రాణాన్ని కాపాడుకోవాలన్నా? భర్త ప్రాణాన్ని కాపాడుకోవాలి. అందుకని తనే ఒక పదును కలిగిన రాయి తీసుకొని సున్నతి చేసి మోషే పాదం దగ్గర పడవేసి ఇప్పుడు నిజమాని నాకు రక్త సంబంధం అవుతుంది అని అంది. అప్పుడు రోగం పోయింది. అంటే భార్యకు అర్థం కావడానికి మోషేకు దేవుడు రోగాన్ని ఇచ్చాడు. అప్పుడు సున్నతి చేస్తే రోగం పోయింది. అది విషయం. యెఫ్తా కుమార్తె విషయంలో అది దేవుని ప్రణాళికేనా? అసలు దేవుడు ప్రస్తావన లేదు అక్కడ. దేవుడు చెప్పలేదు, అంతా ఈయన చెప్పుకున్నదే, ఈయన మాట్లాడుకున్నదే, దేవుడు ప్రస్తావనే లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు నేను దొంగతనానికి వెళ్తున్నాను అనుకోండి. కాసేపు వెళ్ళే ముందు సీరియస్గా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి బయలుదేరాను. బయలుదేరగానే అక్కడ పోలీసులు పట్టుకున్నాను నన్ను. పోలీసులు పట్టుకోగానే, చూడు జాన్పాల్ గారు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళినా సరే దేవుడు అప్పగించేశాడు ఆ వ్యక్తిని. యేసు ప్రభు ప్రార్థన వినలేదా? ఇలా మాట్లాడొద్దు. అసలు దొంగతనానికి ప్రార్థన చేసి పోవాలన్నది బైబిల్లో లేదు. లేదా సక్సెస్ అయ్యాను, డబ్బు పట్టుకొచ్చాను, అసలు యేసు ప్రభు ఎంత హెల్ప్ చేశాడో జాన్పాల్ గారికి అనొద్దు. ఇక్కడ యేసు ప్రభు ప్రస్తావన లేదు. దొంగతనం చేద్దాని ఆయన చెప్తే ఆయనకే ప్రార్థన చేసి దొంగతనాన్ని పోవడం ఏంటి? అలాగే నరహత్య చేయకూడదని దేవుడు చెప్తే నా ఇంట్లోంచి ఏది వస్తే దాన్ని బలి అర్పిస్తాను నువ్వెలా చెప్తావు? ఎలా ప్రమాణం చేస్తావు? ఆయన లేవీకాండంలో దేన్ని బలి అర్పించాలి, దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలని స్పష్టంగా ఓ 10-15 లక్షణాలు చెప్తే ఏది వస్తే అది అర్పిస్తానంటే అది ఎలా అర్పిస్తావు? ఏది అర్పించాలో ఏది అర్పించొద్దో చెప్పాల్సింది యాజకుడు కదా. నువ్వెలా చెప్తావు? ఒకవేళ కుక్క వచ్చిందనుకో అర్పించేస్తావా? ఏది వస్తే అది అర్పిస్తానో అని మొక్కుబడి చేసుకున్నావు. కుక్క వస్తే, గాడిద వస్తే, ఇప్పుడు ఏది వస్తే అది అర్పిస్తానంటే నీ రుబాబు ఏంటి? భార్య వచ్చింది, లేకపోతే పని మనిషి వచ్చింది, లేదా కూతురు వచ్చింది, అసలు ఎలా అలాంటి మొక్కుబడి చేస్తావు? ఒకవేళ కుంటి గొర్రె వచ్చిందనుకో పరిస్థితి ఏంటి? మొక్కుబడే తప్పు. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదువుతున్నప్పుడు పాజిటివ్ వేలో చదవకండి. మొత్తం ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అందరూ, ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ లేడు, అంత ఫెయిల్యూర్. అది అంటే రాజు లేకపోతే దేశం ఎలా తయారవుతుంది అనే దానికి ఉదాహరణ గ్రంథం. ఆ చివరిలో అప్పుడు సమూయేలు పుట్టి ఆ తర్వాత సౌలును అభిషేకించి అప్పుడు రాజరికం ప్రారంభమవుతుంది. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అనేది పదే రిపీట్ అవుతుంది. 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము గతించిపోయారు, పితరులు గతించిపోయారు. తరువాత యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఎక్కడ? 2:10లో. ఇప్పుడు యెఫ్తా అనేది ఎక్కడ? 11లో. అంటే ఈ సందర్భం ఏంటి? యెఫ్తా చాలా మంచోడు, భయభక్తులు కలిగినోడు అని కాదు. యెహోవా ఎరుగని తరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి పనులు చేసింది అనేదానికి ఉదాహరణ ఇది. ఆయన ఇంట్రడక్షన్ ఏమని రాయబడుతుంది? అతడు అల్లరి జనముతో తిరుగుచుండెను. గ్యాంగ్స్టర్ మనోడు. గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? తర్వాత గిబియోనీయుల విషయంలో దావీదు మేరాబు కుమారులను అప్పగించాడు కదా, ఆ స్వంత బాబాయి అవుతాడు కదా దావీదు. ఎందుకంటే మీకాలను పెళ్లి చేసుకున్నాడు కదా, మరి బంధానికి ఎందుకు విలువ ఇవ్వలేదు? అమ్మ,
అంటే ఈ రక్త సంబంధాలని, ఈ బంధాలను ఆపాదిస్తున్నారు అక్కడ. అది రాజరిక వ్యవస్థ. రాజరిక వ్యవస్థ. మీరు మేరాబ దగ్గరికి ఇక్కడ వెళ్ళారు కదా, మరి అబ్షాలోము దావీదును ఎందుకు తరుముకున్నాడు? సొంత కొడుకే కదా. అబ్షాలోము దావీదును ఎందుకు తరుముకున్నాడు? సొంత కొడుకే కదా. మరి ఎందుకు బంధానికి విలువ ఇవ్వలేదు? రాజరికంలో బంధాలు లేవు, ఏమీ లేవు. తల తీసేయడం, కూర్చోవడం, అంతే. రాజరికం అనేది దాని ఒక సిస్టంలో నడుస్తుంది. దానికి బంధాలు, అనుబంధాలు, అనురాగాలు ఏమి ఉండవు. అక్కడ అప్పగించింది దేనికి? గిబియోనీల విషయంలో దేనికి అప్పగించాడు? వాళ్ళు చేసినటువంటి తప్పుకి. కరువు వచ్చింది అక్కడ, తప్పుకి. కాబట్టి వాళ్ళు వచ్చి అడిగారు, దాన్ని బట్టి అప్పగించాడు. తప్పు చేసింది ఎవరైతే ఏంటి? మీరు జడ్జి అనుకో, మీ కొడుకు తప్పు చేశాడు, బంధాన్ని గౌరవించి శిక్ష మినహాయిస్తారా లేకపోతే శిక్ష వేస్తారా? బంధాన్ని బట్టి శిక్ష మినహాయిస్తారా వేస్తారా? ఒకవేళ బంధాన్ని బట్టి శిక్ష మినహాయిస్తే మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెడతారా? ఆహా, అది రాజరికం. ఆయన రాజు, సమస్య వచ్చింది, అప్పగించాడు. అన్న మూవీస్, సీరియల్స్, గేమ్స్ చూడవచ్చా? మీటింగ్స్ పెట్టించే వాళ్ళు ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అన్నా? మీటింగ్స్ పెట్టించే వాళ్ళు ఇవన్నీ చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇంతవరకు చెప్పాను కదా నేను. ఓకే, మూవీస్, సీరియల్స్, గేమ్స్ చూడవచ్చా? చూడొచ్చా? కొరింథీ 6 ప్రకారం అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం తీర్చుకోకూడదు. అంటే కోర్టుకి వెళ్ళకూడదు కదా, వారి సంఘాల్లో వ్యాజ్యాలు తీర్చేవారు లేరు కదా. మరి అన్యాయం అనుభవించాలా? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామంటే ఎలా? ఓకే, అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం అంటే కోర్టు అని కాదు ఇక్కడ. కోర్టు అనేది అది ఆమోదం పొందినటువంటి సంస్థ, అది కోర్టు కాదు ఇక్కడ. చర్చిలో విషయాన్ని బయట డిస్కస్ చేయడం, బయట వాళ్ళు వచ్చి తీర్పు తీర్చడం. చర్చిలో విషయాన్ని చర్చిలోనే పరిష్కరించుకోవాలి. అనీతిమంతులు అంటే కోర్టు అని కాదు, అది చట్టం. అది అక్కడ నీతి అనీతి ఏమి ఉండదు, అది చట్టం, అది గవర్నమెంటు. ఇకపోతే మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవదూతల కోసం ప్రాణం పెట్టలే. ఆయన ప్రాణం పెట్టింది మన కోసం. ఆయన ప్రేమించింది మనల్ని. దేవదూతలను తన పోలికలో దేవుడు చేసుకోలే, మనల్ని చేసుకున్నాడు. అంటే మనం అన్ని విషయాల్లో దేవదూతల కంటే గొప్ప వాళ్ళమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని గురించిన ఆ మర్మం మన ద్వారా దూతలకు తెలియబడతాయని ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఇంత గొప్ప ప్రివిలేజ్ మనకుంటే, అవకాశం మనకుంటే క్రీస్తుని బట్టి, ఈ చిన్న విషయాన్ని మనం ఎందుకు తీర్పు తీర్చట్లేదు, ఎందుకని దీన్ని పరిష్కరించట్లేదు అని మాట్లాడుతున్నాడు. మేము ప్రకటింపని మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుంచి వచ్చిన దూతయను చెప్పినడలా అతడు శాపగ్రస్తుడు అన్నాడు. ఏంటి, దేవదూత చెప్పిన శాపగ్రస్తుడేనా? శాపగ్రస్తుడే. సువార్త అన్నది అంత ఖచ్చితం. మరి ఆ సువార్తకు భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు చెప్పాల్సింది ఎవరు? మనమే కదా. దేవదూత వచ్చి తప్పుగా చెప్తున్నా సరే మనం శాపగ్రస్తుడని ప్రకటిస్తుంటే దేవదూతల్ని, మరి అలాగే చర్చిలో వక్రీకరిస్తుంటే ఇక్కడెందుకు మనం చెప్పలేకపోతున్నాం? దీన్ని పట్టుకుని వెళ్ళి బయట వాళ్ళ దగ్గర చెప్పి బయట వచ్చి మనకు తీర్పు తీరుస్తున్నారు అంటే, ఇంత చిన్న విషయాన్ని తీర్పు తీర్చే వ్యక్తులు కూడా లేరా అన్నది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరిగా ఇదే, తల్లిదండ్రుల పాపాలు ప్రభువు దగ్గర ఒప్పుకున్నాక పిల్లలకి తగులుతాయా? ఒప్పుకోకపోయినా తగలవు. ఎవరి పాపాలు వాళ్ళవే. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? పులవవు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియవు. తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలు శిక్షించకూడదు, పిల్లలు చేసిన దానికి తల్లిదండ్రులు శిక్షించకూడదని ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పాపాలు పిల్లలకు తగలవు. అయితే నేను పాపాత్మునైతే నన్ను చూస్తూ పెరుగుతారు వాళ్ళు, ఎగ్జాక్ట్గా నాలాగే తయారవుతారు. అది వచ్చిన సమస్య. అదే నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగేటువంటి వ్యక్తిని అనుకో, నా ప్రవర్తన మారుతుంది. నా ప్రవర్తన మారినప్పుడు దీన్ని చూస్తారు, కాబట్టి వాళ్ళు మంచిగా బ్రతికేదానికి అవకాశం ఉంది. నేను మారు మనసు పొందలేదనుకో, నాలాగే తయారవుతారు. అప్పుడు నాకే శిక్ష వచ్చిందో వాళ్ళకి అలాంటి శిక్ష వస్తుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి. అందుకు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. మన జీవితం మార్చబడుతుంది కాబట్టి, దాన్ని బట్టి పిల్లలు కూడా మార్చబడతారు కాబట్టి. అంతేగాని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పాపాలు పిల్లలకు రావు. అప్పుడు ఆయన అన్యాయస్తుడు అవుతాడు. మనం చేసే పాపాలకి వాళ్ళు ఎందుకు శిక్షించడు? ఓకే, ఇంతటితో ప్రశ్నలు అయిపోయాయి.